అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 4వ తిరువాయ్మొഴി పుగరు నల్లురువ నెంగు అనేటువంటి తిరువాయ్మొഴിలో 5వ పార్టు 5వ పాసురం. కిందటి పాసురంలో ఏం చెప్పారు ఆళ్వార్లు? విలువైనటువంటి పదార్థాలన్నిటికీ అన్నింటినీ తనకు విభూతిగా కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పారు. జాతి మాణిక్యమెన్గో, చెవిగొల్పొన్ముత్తమెన్గో, జాతినల్ వైరమెన్గో, తవ్విల్ సీర్ విளக்கமென்கோ, ஆதியன் ஜோதியன்கோ, ஆதியும் పురుడనెన్గో, ఆదుమిల్ కాలత్తు ఎందై అచ్యుతన్ అమలనయ్యే అనేటువంటి 4వ పాసురంలో జాతి మాణిక్యం అనేదా, బంగారం అనేదా, ముత్యాలు అనేదా, జాతి వైరం వజ్రం అనేదా, సీర్ విளக்கம் విచ్ఛేదము లేని విளக்கము అనేదా, ఆదియం జ్యోతి స్వరూపుడు అనేదా, అంటే పరమపద నిలయుడు అనేదా, ఆదియం పురుడనెన్గో ఆది పురుషుడు అననా, ఆదుమిల్ కాలత్తు ఎందై అచ్యుతన్ అమలనయ్యే. ఆదుం ఇల్ కాలత్తై, కాలత్తు అంటే ఈ ప్రపంచంలో ఇంకేమీ లేని సమయంలో, అంటే ప్రళయ కాలంలో ఎందై నన్ను రక్షించినటువంటి ఎందై నా స్వామి, అచ్యుతన్ ఆశ్రయించినటువంటి వాడని విడిచిపెట్టనటువంటి వాడు అని ఒక అర్థము. అచ్యుతుడు అంటే ఎవరు? ఆళ్వారు అంటున్నారు నన్ను విడిచిపెట్టనటువంటి వాడు అని. అచ్యుతన్ అమలన్, అచ్యుతుడు అమలుడు అంటున్నారు ఆళ్వార్లు. ఏది? 4వ పాసురంలో అచ్యుతన్ అమలన్ ఎన్గో. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? ரசவத் பதார்த்தங்களை விபூதியாக உடையனாயிருக்கிறபடியே అరుళి செய்கிறார். రసవత్ పదార్థాలు, రుచి కలిగినటువంటి పదార్థాలన్నీ కూడా ఆయనకు విభూతి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈ 5వ పాసురంలో. పాసురం అచ్యుతన్ అమలనెన్గో, అడియవర్ వినై కెడుక్కో, నచ్చుమా మరుందం ఎన్గో, நலங்கடல் அமுதமென்கோ, அச்சுவை கட்டி என்கோ, அறுசுவை அடிசிலென்கோ, நெய்ச்சுவை தேரலென்கோ, கனியென்கோ பாலென்கேனோ. అచ్యుతన్ అమలన్ ఎన్గో. అచ్యుతన్ అంటే ఆశ్రితులను విడువని, అమలన్ ఎన్గో నిర్మల చిత్తుడు అని ఎదనా. కింద కూడా అచ్యుతుడు అమలుడు అని చెప్పారు కదా. అయితే అంటే ప్రతిదీ ఇది అందాది ప్రబంధం కనుక ముందు పాసురంలో చివర ఉన్నటువంటి పదము ఈ పాసురంలో ఆరంభంలో ఉంటుంది. అయితే పునరుక్తి దోషం రాదా అండి? అదే పదాన్ని ఇక్కడ చెప్పుకుంటే చెప్పిన పదాన్నే చెప్పారు, చెప్పిన విషయాన్నే చెప్తున్నారనే పునరుక్తి దోషం కలుగుతుంది కదా. అంటే అక్కడ అచ్యుతన్ అంటే ఏం చెప్పారు, ఇక్కడ అచ్యుతన్ అంటే ఏం చెప్పారు? కిందటి పాసురంలో అచ్యుతన్ అంటే ఏం చెప్పారు అంటే, ఎనక్కు తన్నే పెరుగైక్కు முதல் ஒண்ணுமில்லாத కాలத்திலே తాన్ ఎందయ్యాన మురయే ఎనక్కు అరిపెట్టు. నాకు అసలు ఆయన్ని పొందటానికి ఏ ఆధారము ఏ ఉపాయము లేని సమయంలో తాను నాకు తండ్రి అనేటువంటి ఆయనకి నాతోటి సంబంధం ఉన్నదనే విషయాన్ని నాకు తెలియచేసి ఆ తర్వాత ఎప్పుడూ కూడా నన్ను విడిచిపెట్టకుండా రక్షించినటువంటి వాడు అని అచ్యుతన్ అని చెప్పారు. తర్వాత అమలన్, అమలన్ అంటే ఏం చెప్పారు ఇక్కడ? నామరూపంగళై உடையனவாய் ஒஸ்துவாக சொல்லலாம்படி பிரியா நின்ன போதும் இவத்தோడే కలందు ఇవత్తిన్ దోషం తన పక్కలు తట్టాదబడి నిற்கும். ఈ నామరూపాలతోటి భగవంతుడు సృష్టి చేసిన తర్వాత ఈ జీవులందరినీ వీళ్ళందరిలో అంతర్యామిగా వీళ్ళందరినీ తనకి శరీరముగా లేదా ప్రకారముగా కలిగి ఉన్నప్పటికీ వీళ్ళని ఎడబాయకుండా వీటన్నింటిలో చిత్తు అచిత్తు అనే తారతమ్యం లేకుండా అన్నింటిలో అనుప్రవేశం చేసి ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క దోషం తనకు అంటనటువంటి వాడిగా ఉన్నాడు. అది అమలన్ అంటే. అక్కడ చెప్పినటువంటి అర్థాలు అచ్యుతన్ అమలన్ అంటే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు? ఇప్పుడు ఈ వ్యాఖ్యానం వచ్చినప్పుడు తెలుసుకుందాం. అంటే
అక్కడ చెప్పిన అర్థం వేరు, ఇక్కడ చెప్పిన అర్థం వేరు అని తెలియచేయటం కోసం చెప్పేటువంటి మాట ఇది. అచ్యుతన్ అంటే ఆశ్రితులను విడిచిపెట్టినటువంటి, అమలన్యంగో నిర్మల చిత్తుడు అని అననా, అడియవర్ వినైకెడుక్కుం అడియవర్ ఆశ్రితుల యొక్క వినైకెడుక్కుం దుఃఖమును పోగొట్టేటువంటి నత్తుమ్మా మరుందం ఎన్గో ఆశపడదగినది అయినటువంటి మరుందు ఎన్గో దివ్య ఔషధమని అనేదా, నల్ కడల్ అముదం ఎన్గో నల్ అంటే విలక్షణమైనటువంటి, అంటే సుందరమైనటువంటి, కడల్ సముద్రమునందు, అముదం ఎంగో సముద్రములో పుట్టినటువంటి అమృతము అనేదా ఆ భగవంతుణ్ణి అని, సువైకట్టి ఎన్గో సువైకట్టి ఆ అమృతము యొక్క రసము కల బెల్లపు గడ్డ అనేదా, అరుసువై అడిసిలెన్గో షడ్రసయుక్తమైనటువంటి ప్రసాదము అనేదా, నెయ్యి సువై తేరలెన్గో అంటే ఘృతము యొక్క రసము గల మధువు అనేదా, కని ఎన్గో పాలెన్గేనో ఫలము అనేదా, పాలు అనేదా ఆ పరమాత్మని అని రస్య పదార్థాలన్నింటికి తాను రస్య పదార్థాలన్నీ తనకి విభూతిగా కలిగిన వాడు అనే విషయాన్ని చెబుతున్నారు ఆళ్వార్లు. ఇందులో తాత్పర్యం ఆశ్రితులను విడిచిపెట్టనటువంటి శుభ మనస్కుడు పరమాత్మ, వాళ్ళ యొక్క సకల దుఃఖాలని సవాసనగా పోగొట్టడానికి దివ్య ఔషధము లాంటి వాడు, విలక్షణమైన అమృతములాగా భోగ్యభూతుడు, మధుర పదార్థాల వలె కోరుకోదగినటువంటి వాడు. భగవంతుడు రసవత్ పదార్థాలని విభూతిగా కలిగిన వాడు అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. ఆరాయరప్పడి అచ్యుతన్ అశేషదోష ప్రత్యనీకనాయ్ ఆశ్రితరోడు నిత్య సంశ్లేష స్వభావనాయ్ ఆశ్రిత జన సమస్త దుఃఖ నిరసన స్వభావనాయ్ పరమ భోగ్యనాయ్ ఇరుక్కుం ఎంగిరదు. అశేష దోష ప్రత్యనీకనాయ్ అంటే ఏ దోషములు అంటనటువంటి వాడై ఆశ్రితులతోటి ఎప్పుడూ కలిసి ఉండేటువంటి స్వభావము కలిగిన వాడై ఆశ్రితుల యొక్క సమస్త దుఃఖాలని తొలగింపచేసేటువంటి స్వభావము కలిగినటువంటి వాడై పరమ భోగ్యముగా ఉంటాడు పరమాత్మ అంటున్నారు ఈ పాత్రంలో. పన్నీరా ఏర్పడి అనంతరం విలక్షణ రసవత్ పదార్థ విభూతిత్వత్తై అరుడిచ్చేహిరార్. విలక్షణ రసవత్ పదార్థ విభూతిత్వత్తై రస పదార్థాలకి విభూతిగా ఉండేటువంటి స్థితిని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. అచ్యుతన్ ఇందాక అచ్యుతన్ అంటే ఏం చెప్పారు ఆళ్వార్లు? ఇదిగో ఆయన్ని పొందటానికి నా దగ్గర ఏ సాధన లేకపోయినప్పటికీ నువ్వు తనతో నాకున్న సంబంధాన్ని తెలియచేసి నన్ను రక్షించినటువంటి వాడు, నన్ను ఎప్పటికీ విడిచిపట్టనటువంటి వాడు అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు? భోక్తాక్కడై నజువ విడాదా ఇనిమయ్యేవడయ్యవన్. భోక్తాక్కడై తనని అనుభవించేటువంటి వాడని, నజువ విడాద మధ్యలో విడిచిపెట్టినటువంటి, ఇనిమయ్యై వడయ్యవన్ భోగ్యత కలిగినటువంటి వాడు. అంటే ఇందాకేమిటి? ఆశ్రయించినటువంటి వాళ్ళని విడిచిపెట్టనటువంటి వాడు అని ఇందాకటి అర్థమైతే అచ్యుతుడు అని, ఇక్కడేమిటి? తనని అనుభవించేటువంటి వాళ్ళని ఆ మధ్యలో అనుభవం నుంచి అదే నజువ విడాల ఇనిమయ్యే మధ్యలో విడిచిపెట్టనటువంటి భోగ్యత కలిగినటువంటి వాడు అని. అది కూడా ఎలాగా? అమలన్. అమలన్ అంటే ఇందాక ఏం చెప్పారు? పరిశుద్ధుడు. ఏమిటి పరిశుద్ధత అంటే? అందరిలో వేంచేసి ఉన్నప్పటికీ కూడా అంతర్యామిగా వాళ్ళ యొక్క దోషాలేమి అంటనటువంటి వాడు అనేటువంటిది అమలన్ అంటే అక్కడ చెప్పిన అర్థం. ఇక్కడేం చెప్తున్నారు? తన పేరాగా అనుభవిప్పిక్కుం నైర్మల్యత్తైవడయ్యవన్. అదిగో అనుభవింపచేయడం, ఆ భోగ్యతని తనని అనుభవించేటువంటి భోక్తలని మధ్యలో విడిచిపెట్టనటువంటి భోగ్యత కలిగిన వాడు అని చెప్తూ, ఆ అనుభవింపచేయటం అనేటువంటిది ఏదో వాడు కోరుకున్నాడండి, వాడి కోసం వాడికి అనుభవింపచేస్తున్నాను ఈ ఆనందాన్ని అన్నట్లుగా కాకుండా, తన పేరాగా అనుభవిప్పిక్కుం అదేదో తనకి ఫలం అన్నట్లుగా అనుభవింపచేసేటువంటి నైర్మల్యము, అదే అమలత్వము. అంటే
ఆశ్రయించినటువంటి వాడు కోరుకున్నాడు, వాడికి కావాల్సినటువంటి భోగాన్ని వాడి కోసం అనుభవింపచేశాడు అంటే అది మాలిన్యం. అలా కాకుండా తన్పేరాగా అతని కోసం కాదండి, ఇది నా స్వరూపం, వాడికి అనుభవింప చేయకుండా ఉండలేను అనేటువంటి ఒక స్థితి, వాడికి ఈ ఆనందాన్ని అనుభవింప చేయడం ఇది నాకు ఫలము అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో అది అమలత్వము అని. అమలనెన్గో అలాంటి అమలుడు అననా మాలిన్యం లేనివాడు. అడియవరు వినయకెడుక్కుం, అడియవరు అంటే ఊరవుడయ్యారే ఆశ్రితులకు వినయకెడుక్కుం ఆశ్రితుల యొక్క భోగ అలాభక్లేశత్తై పోక్కుమదాయ్. వినయకెడుక్కుం అంటే భోగ అలాభక్లేశత్తై పోక్కుమదాయ్. ఆశ్రితులకి ఆ దుఃఖాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి? ఆయన్ని అనుభవించలేకపోవటం. అలా అనుభవించలేకపోవటం అనేటువంటి ఆ క్లేశాన్ని, ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు. వినయకెడుక్కుం అంటే ఆశ్రితులకు ఉండే పాపాలేమిటి అంటే ఆయన్ని అనుభవించలేకపోవటమే గొప్ప పాపం. కాబట్టి నాకు ఆయన్ని అనుభవించలేకపోతున్నాను అనేటువంటి ఆ దుఃఖం అనే పాపాన్ని పోక్కుమదాయి పోగొట్టేటువంటిది. సారస్యత్తాలే నచ్చப்படுవదానా, సారస్యత్తాలే రసస్వరూపము కావటం చేత నచ్చப்படுవదానా, విరుంబப்படுవదానా, కోరుకోదగినటువంటి అంటే అడియార్ వినయగడుక్కు విరుంబப்படுవదానా. అడియార్ ఆశ్రయించినటువంటి భాగవతుల యొక్క ఆ పాపములను పోగొట్టేటువంటి విరుంబப்படுవదానా, అలా ఆశ్రితులు కోరుకునేటువంటి పసుమరుందు క్లేశత్తై పోక్కుం. పసుమరుందు అంటే క్లేశత్తై పోక్కుం. ఇది వినయకడుక్కుం నచ్చుం మామరుందం. మామరుందు అంటే పసుమరుందు అంటే ఆశ్రితులకు దుఃఖాలను పుట్టేటువంటి మరుందం ఎన్గో అననా అంటూ నల్ అం కడల్ అముదం ఎన్గో. నల్ అం కడల్ క్షీరాత్మకతయ్యాల్ వంద వైలక్షణ్యత్తై ఉడైతాయ్. అదిగో నల్ అంటే ఏమిటి? మామూలు సముద్రం అయితే నీటి సముద్రం. నల్ కడల్, కడల్ అంటే సముద్రము, నీటి సముద్రము. నల్ కడల్ అంటే పాల సముద్రం అట. అలా క్షీరాత్మకతయ్యాల్ వంద వైలక్షణ్యత్తై ఉడైతాయ్. పాల సముద్రము కావటం చేత ఉన్నటువంటి వైలక్షణ్యము కలిగినటువంటిది అమ్మన్నారు కదా. అది ఎలా ఉంటుంది? భగవత్ సంబంధత్తాలే దర్శనీయమాన. ఆ పాల సముద్రం భగవంతుడి యొక్క సంబంధం కలిగినది కావటం చేత అంటే సుందరమైనటువంటి ఆ భగవత్ సంబంధంతో అందముగా ఉన్నటువంటి కడలిల్ సముద్రమునందు అవన్ సువై ఇది కడల్ అముదం ఎన్గో. నల్ అం కడల్ అముదం ఎన్గో. నల్ అం కడల్ అంటే పాల సముద్రము. ఆ నల్ అంటే పాల సముద్రము అని, అంటే అది భగవంతుడి యొక్క సంబంధముతోటి అందముగా ఉన్నది అని. అలాంటి సముద్రమునందు పుట్టినటువంటి అముదం ఎన్గో అమృతము అననా. ఏం చెప్తున్నారు ఇక్కడ? కడలిల్ అవన్ కడైందెడుత్త అమృతం. అవన్ అమృతత్తిన కడల్ అవన్ కడైందు ఎడుత్త అమృతం. అవన్ కడైందు ఆయన చిలికితే వచ్చినటువంటి అమృతం. ఇక్కడ ఏమిటట ఆళ్వారు? అసలు అమృతమా? ఈయనే అమృతమా? ఈయన సముద్రాన్ని చిలకటం వల్ల వచ్చినటువంటిది అమృతమా అంటూ ఏమిటి? ఆయన చిలికితే వచ్చింది అమృతమా, ఆయనే అమృతమా అంటూ ఆడవాళ్ళకి గొప్ప బాధట ఇక్కడ. ఏమిటి? ఎవరా దేవతలు అన్య ప్రయోజనాలను కోరి వచ్చి ఆశ్రయించేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అమృతాన్ని పొందటం కోసం. ఎలాంటి ఆరమృతం పెరుగైకు ఆరా అమృతం కావాలా వాళ్ళకి? ఆరావముదం కదా అయినా ఆరమృతం అంటే సముద్రంలోంచి వచ్చేటువంటి ఆ అమృతాన్ని పొందటం కోసం ఆరామృతం అని చెప్పబడేటువంటి అతృప్తామృతం అని చెప్పబడేటువంటి భగవంతుని వినియోగించారే వీళ్ళు. అసలు అమృతం ఈయన, అమృతం సముద్రం చిలికితే వచ్చిందా అనేటువంటిది ఆళ్వార్ల యొక్క శంక అని. అలా
అవన్ కడైందు ఎడుత అమృతం, ఆయన చిలకగా వచ్చినటువంటి అమృతం. అది కాదండి అసలు అమృతము, ఈయనే అమృత స్వరూపుడు అని అంద అమృతత్తినుడయా. ఆ అమృతము యొక్క రసత్తై ఉడైస్తానా సువై కట్టియన్గో, ఆ అమృతము యొక్క రసముత కలిగినటువంటి కరుప్పు కట్టి, సువై కట్టియన్గో అంటే కరుప్పు కట్టి బెల్లపు ముక్క అననా. అంటే ఎందుకని అమృతం ఎలా ఉంటుంది, నీళ్ల రూపంలో ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది. ద్రవ రూపంలో ఉన్నటువంటి అమృతమట ఎక్కువ కాలం నిల్వ ఉండదట, పాడైపోయే అవకాశం ఉంటుంది. కానీ అందుకని దాన్ని ఘన రూపంలో బెల్లపు ముక్కలాగా అన్నట్లు అమృతపు ముక్కలాగా చేస్తే అది అలాగా అంద అమృతత్తినుడే రసత్తై ఉడైతాన, ఆ అమృతము యొక్క రుచి కలిగినటువంటి కరుప్పు కట్టి అననా సువై కట్టి అన్గో, అలాంటి బెల్లపు ముక్క అననా ఆయనని అని. అరుసువై అడిసిల్ ఎన్గో, అరుసువై అంటే 6 రకాలు రుచులన్నీ షడ్రుచులు అంటారు కదా, మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్తాత్మక షడ్రసయుక్తమాన. మధురము అంటే తీపి, ఆమ్లము అంటే పులుపు, మధుర ఆమ్ల లవణము అంటే ఉప్పు, కటు అంటే వగరు, కటు అంటే కారము, తిక్తము అంటే గనక చేదు, ఇలా ఇంకా ఏమిటి కషాయము వగరు. ఇలా మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్తాత్మక షడ్రసయుక్తమాన అడిసిల్ అంటే అరుసువై అడిసిలెన్గో, షడ్రసయుక్తమైనటువంటి అడిసిల్ ప్రసాదము అననా ఆయనని. అంటే ప్రసాదం అసలు ఎవరండి ఈయన అంటే తిరువేంగడముడయా అని ఉన్నారనుకోండి, ఎంత భోగ్యభూతుడు అంటే ఆయన. ఇదిగో ఆయన ఏమనాలి, ఇదిగో వీళ్ళందరూ తిరుమల వెళ్తున్నారు ఇన్నేసి గంటలు ఆయన దర్శనానికి క్యూలో నిలబడైనా అనుభవిస్తున్నారు అంటే ఏమిటట, ఆయన యొక్క భోగ్యత్వం అలాంటిది. అందుకని ఏమండి తిరుమలలో ఉన్నటువంటి ఎంత భోగ్యభూతుడు అంటే, లడ్డూ ప్రసాదం ఎంత భోగ్యమో పరమాత్మ అంత భోగ్యభూతుడట. లడ్డూ ప్రసాదం ఎంత భోగ్యమో కాదు, లడ్డు వలే భోగ్యభూతుడు. ఆ తర్వాత లడ్డులో ఉన్నటువంటి పటిక బెల్లపు పలుకుల వలే భోగ్యభూతుడు. అదిగో లడ్డూలు ఎన్ని రకాలు ఉంటాయి, ఆ క్యూ ఎంత ఉంటుందట. లడ్డూ తీసుకోవడానికి వెళ్ళాం అనుకోండి, 1 కిలో నిలబడితే ఇక్కడ 100 మంది ఉన్నారండి, పక్కకు వెళ్తే అక్కడ 100 మంది, ఇంకొకరి తాడికి వెళ్తే 150 మంది. ఇలా ఎంతమంది ఎన్ని కౌంటర్లు పెట్టినా కూడా అందరూ ఆ లడ్డు యొక్క భోగ్యతని అనుభవించడానికి అలా పడిగాపులు కాచి మరి ఎందుకు తీసుకుంటారట, అంత భోగ్యంగా ఉంటుందట. అలానే తిరువేంగడముడయా అని కూడా ఆ లడ్డు వలె ఎన్ని రకాల లడ్డూలండి, కళ్యాణం లడ్డూలు, ప్రసాదం లడ్డూలు, ఇదిగో అందరికి వినియోగం చేసే లడ్డూలు, అన్ని రకాల లడ్ల వలె అదిగో వడవలే భోగ్యభూతుడు, లడ్డు వలే భోగ్యభూతుడు, లడ్డూలో ఉన్నటువంటి బాదం పప్పు వలె భోగ్యభూతుడట, లడ్డూలో ఉన్నటువంటి కిస్మిస్ వలె భోగ్యభూతుడట, లడ్డూలో ఉన్న పటిక బెల్లము వలె భోగ్యభూతుడట. అలా లడ్డూలో ఉన్నటువంటి జీడిపప్పు బాదం అలా అంత భోగ్యభూతుడు పరమాత్మ. అందుకనే అంతమంది అన్ని గంటలు వేచి ఉండేనా ఆయన దర్శనం చేసుకుంటున్నారు అని. అలాగా షడ్రసయుక్తమైనటువంటి అడిసిల్ ప్రసాదము అననా ఆయన ఏమనేది నేను అని, ప్రసాదం అననా అని. నెయ్యిన్ సువయ్యై ఉడైస్తానా, నెయ్యిన్ సువయ్యై ఉడైస్తానా. నెయ్యినంటే ఇక్కడ ఏముంది, నెయ్యిన్ సువై తేనెలెన్గో అన్నారు కదా, నెయ్యి తేనె కలిసినటువంటి రుచి అననా అని అర్థం కాదటండి. నెయ్యినంటే అధికమైనటువంటి అని, అధికమైనటువంటి రుచి కలిగినటువంటి మధు అననా. సువై తేరలెంగో అలాంటి తేనె అననా, గొప్ప రుచి కలిగినటువంటి తేనె అననా. కనియన్గో పక్వమాయ్ భుజిత్తదల్లదు నిక్కవన్నాద కని ఎన్గేనో. కనియన్గో పక్వమాయ్ అంటే పరిపక్వతని పొందినటువంటి, అంటే చక్కగా పండి ఉన్నటువంటి, భుజిత్తల్లదు నిక్కవన్నాదా అది చూస్తే ఇది తినకుండా ఉండలేమండి అనేటట్లుగా ఉన్నటువంటి కని పండు అననా.
అంటే ఎలాంటి వాడట పరమాత్మ అంటే మంచి సీజను. ఇప్పుడు వచ్చేది మామిడి పండ్ల సీజను. ఆ మామిడి పండ్ల సీజన్లో కూడా మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి? ఏదో ఉగాది తర్వాత నుంచి ఆషాఢ మాసం వరకు అలాగానే కదా వస్తాయి మామిడి పండ్లన్నీ కూడా. ఆ మామిడి పండ్లు వచ్చే రోజుల్లో చక్కగా చెట్టుకి పండి పక్వమైనటువంటి మామిడి పండు రుచి వలె భోగ్యభూతుడు. అలా కాకుండా ఏమంటే సంవత్సరం పొడుగుతా వస్తూనే ఉన్నాయి కదండి. అప్పుడు వచ్చినటువంటి పండ్లు ఈ సీజన్ ఏ పండు ఎప్పుడు వస్తుందో అప్పుడు సీజన్లో వచ్చినటువంటి పండు అంత రుచిగా ఉండవట. పండ్లు వస్తాయి కానీ సీజన్లో వచ్చి చక్కగా సమయానికి పండినటువంటి పండు అంత రుచిగా ఉండదు. కనుక ఎలాంటి వాడు? పక్వమై భుజిస్తే తప్ప నిలవలేనటువంటి పండు అని అననా ఆయనని. స్వాభావిక రసవత్తాన పాల్ ఎన్ను సొల్లుగేనో. ఇదిగో తేరలెన్గో తేనె అననా, కని ఎన్గో పండు అననా, పాలెన్గేనో సహజమైనటువంటి రుచి కలిగినటువంటి పాలు అననా అని పసుమరుందెండ్రు. పసుమరుందంటే ఆయన దివ్యమంగళ విగ్రహం. మరుందు ఎన్గిరదు క్లేశనాశకరత్వత్తాలే. పరమాత్మని మందు అని ఎందుకన్నారు? క్లేశనాశకరత్వత్తాలే, క్లేశాలని నశింపచేసేటువంటి వాడు కనుక మందు అన్నారు. కడయ్య వేండాద కడలిల్ కెడంద అమృతం ఎన్నుమాం. కడయ్య వేండాద చిలకవలసిన అవసరం లేకుండా ఆ కడలిల్ కెడంద అమృతం, ఆ సముద్రంలో శయనించినటువంటి అమృతం. అంటే దేవతల యొక్క అమృతం అంటే సముద్రాన్ని చిలికితే వచ్చినటువంటి అమృతం. కానీ ఈ అమృతం చిలకకుండానే వచ్చినటువంటి భోగ్యభూతమైనటువంటి అమృతము. నెయ్యిత్తలయ్యం సువయ్యయ్యం ఉడైస్తాన తేరల్ ఎన్నుమాం. అంటే మిగుదియాన సువయ్యుడైస్తాన, గొప్ప రుచి కలిగినటువంటి తేరల్ తేనె ఎన్నుమాం అనవచ్చును. అంటే అన్ని రసవత్ పదార్థాలన్నీ కూడా ఆయనకి విభూతులే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈడు వ్యాఖ్యానం. అచ్యుతన్ అమలన్ ఎన్గో. அச்சுதன் அமலன் என்கோ. நித்திய விபூதியோடே கூடியிருக்கும் இருப்பூக்கு ஒரு நாளும் அழிவில்லாதபடி இருப்பானாய். ஹேய பிரச்சனீகனாய் కళ్యాణైకతానా తాననాయ్ ఉళ్ళ అవన్ ఎన్బేనో. నిత్య విభూతితోటి కూడి ఉండేటువంటి స్థితికి ఒక్కరోజు కూడా అజివు నశింపులేనట్లుగా ఉన్నటువంటి వాడు. అంటే ఎప్పుడు నిత్య విభూతిలోనే వేయించేసి ఉండేటువంటి వాడు అని. అంటే నిత్య విభూతిలో ఉండేటువంటి స్థితికి ఒక్కరోజు నశింపు లేకుండా ఉండేటువంటి వాడు. హేయ ప్రత్యనీకనాయ్ ఏ దోష గుణాలు అంటనటువంటి వాడు. కళ్యాణైకతాననాయుళ్ళ ఎన్బేనో కళ్యాణ గుణములకే ఆకరము లాంటి వాడు ఎన్బేనో అననా అంటున్నారు ఆళ్వాళ్ళు. అచ్యుతన్ అమలన్ ఎన్గో. అచ్యుతుడంటే నిత్య విభూతితోటి కూడుకున్నటువంటి విరుప్పుకి ఒక్కరోజు కూడా నశింపు లేనట్లుగా ఉన్నటువంటి వాడు అని. అమలన్ అంటే హేయ ప్రత్యనీకుడు కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అననా. అంటే ఆళ్వాళ్ళని ఎలా ఈ లోకంలో వాళ్ళని ఎలా విడిచిపెట్టాడో అచ్యుతుడంటే నిత్య సూర్యులను కూడా అదే స్థితి, వాళ్ళని విడిచిపెట్టనటువంటి వాడు అని. తర్వాత అడియవరిత్యాది అడియవరిత్యాది ఇప్పటి దూరస్థన్ అడియవర్ వినై కెడుక్కు నచ్చు మామరుందం ఎన్గో. ఇప్పటి దూరస్థన్ ఎన్ను ఆశ్రితర్కు ఎడర పడవేండాదపడి ఆనై ఎడర పట్ట మడువిన్ కరయ్యిలే విజుం స్వభావన్. అడియవరిత్యాది దాసులైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పాపాలని నశింపచేసేటువంటి కోరుకోతగినటువంటి మందు లాంటి వాడు అన్నారు కదా. ఏమిటట? ఇప్పటి దూరస్థన్ ఎన్ను అతను దూరంగా ఉన్నాడు అని. ఆశ్రితర్కు ఎడర పడవేండాదపడి ఆశ్రితులు దుఃఖపడవలసిన అవసరము లేకుండా ఆయన దూరంగా ఉన్నాడనేటువంటి విషయం మనకెలా తెలుస్తుందండి? ఇదిగో అచ్యుతనంటే ఏం చెప్పారు? నిత్య విభూతియోడే కూడి ఇరుక్కుం ఇరుప్పుక్కు ఒక నాள் అழிవిల్లాదపడి అన్నారు కదా. నిత్య విభూతిలో వేయించేసి ఉంటాడు ఆయన అని చెప్పడం వల్ల ఆశ్రయించేటువంటి వాళ్ళు అడియవరంటే దాసులు కదా. అమ్మో ఆయన ఎక్కడో నిత్య సూర్యులతోటి కూడి ఆ పరమపదంలో ఉంటాడా, అలా ఉండేటువంటి నిత్య విభూతిలో వేయించేసి ఉంటాడా, కాబట్టి ఆయన మనకి చాలా దూరం కదా, మనల్ని ఆయన ఎలా రక్షించగలుగుతాడు అనేటువంటి
ఎడరపడ వేండాదపడి దుఃఖపడవలసిన అవసరం లేకుండా. అంటే పైన అచ్యుతన్ అనే పదానికి నిత్య విభూతితోటి కూడి ఉన్నటువంటి ఆ స్థితికి అన్నారు కాబట్టి, అచ్యుతుడు అంటే నిత్య విభూతి నిత్య సూర్యులతో నిత్య విభూతిలో వేయించేసి ఉండేటువంటి వాడు అని చెప్పారు కదా. కాబట్టి వెంటనే అడియవరు దాసుల యొక్క పాపాలను తొలగింపచేసేటువంటి మందు అన్నారు కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు వ్యాఖ్యానం, ఇప్పటి దూరస్థం ఎన్నో, అయ్యో ఎక్కడో నిత్య విభూతిలో ఉంటాడండి ఆయన, దూరంగా ఉండేటువంటి వాడు కదా, మనకి కలిగిన ఈ కష్టం నుండి మనకెలా మనకున్నటువంటి విరోధుల్ని అంటే ఆయన్ని పొందడానికి మనకున్న విరోధుల్ని ఆయన ఎలా తొలగించగలడండి అని ఎడరపడ వేండాదపడి దుఃఖపడవలసిన అవసరం లేకుండా ఆనై ఎడరపట్టమడు విన్కరయ్యలే విజున్ స్వభావం, ఆనై ఎడరపట్టమడు విన్కరయ్యలే, ఆ గజేంద్రాజ్వాను దుఃఖపడగా మడువింకరయ్యలే, ఆ మడుగు యొక్క ఒడ్డు ఎందు విజుం స్వభావం వచ్చి పడినటువంటి స్వభావం. ఏం కోరుకున్నాడు గజేంద్రాజ్వాను, అదిగో కరస్థ కమలాని ఏవా అని చేతిలో ఉన్నటువంటి ఈ కమలాన్ని పరమాత్మ యొక్క పాదాలలో సమర్పించాలని కోరుకున్నాడు కదా. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ఆయన దూరస్థుడు అని ఆలోచించవలసిన అవసరం లేదండి, ఆయనే వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వాడు. అడియవరు వినైక్కెడుక్కుం, అడియవరు వినైక్కెడుక్కుం, అలాంటి దాసుల యొక్క పాపాలని కెడుక్కుం తొలగింప చేసేటువంటి వాడు, నశింప చేసేటువంటి వాడు. తన్ పక్కలిలేన్యస్తపరరానారుడయ సకల దురితంగళయ్యం పోక్కి రక్షిక్కుమవన్, తన విషయంలో ఎవరైతే న్యస్తభరము శరణాగతి చేస్తారో వాళ్లకున్నటువంటి అన్ని పాపాలని పోగొట్టి రక్షించేటువంటి వాడు. నచ్చుమామరుందం, నచ్చుమామరుందం, మరుందు అంటే ఔషధము, మామరుందు అంటే విలక్షణమైన ఔషధము, నచ్చుమామరుందు అంటే కోరుకొని పొందదగినటువంటి ఔషధము. ఎడరపట్ట పోరాగపోయ్ మలై పొగ వేండారే అవన్ దూరస్తనానే యాగిలిం నాం ఆపన్నరాన సమయత్తిరే వందు రక్షిక్కుం. ఇదిగో వీడు దుఃఖం కలిగినప్పుడు వెళ్ళి ఆ హనుమ ఎలాగైతే ఎప్పుడు ఆ రామరావణ యుద్ధంలో రామచంద్రుడు మూర్ఛపోయాడట. ఏది మూర్ఛపోయిన సమయంలో రావణాసుడు యొక్క బాణాలతోటి, ఆ మూర్ఛపోయిన సమయంలో ఏమిటి హనుమంతుడు ఈ మూర్ఛ నుంచి రామచంద్రుడు తేరుకోవటం కోసమని ఔషధాల కోసం ఎక్కడికి వెళ్ళాడు, సంజీవని పర్వతం దగ్గరికి వెళ్ళి వెతుక్కున్నాడు. అలా ఎడరపట్ట పోదాగా పోయి మలై పొగ వేండాది, ఏదో దుఃఖం కలిగిన తర్వాత కష్టం వచ్చిన తర్వాత వెళ్ళి ఆ పర్వతం మీద వెతుక్కున్నట్టుగా ఆంజనేయ స్వామి అలా అవసరం లేకుండా అవన్ దూరస్థనానే యాగిలిం నాం ఆపన్న రాన సమయత్తిలే వందు రక్షిక్కుం, అతను దూరంగా ఉన్నప్పటికీ మనకి ఆపద కలగగానే అదిగో వచ్చి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని విశ్వసిక్కలాంబడి రుప్పాన్వర్వన్, అలా విశ్వసించేటట్లుగా ఉన్నటువంటి వాడు కదా. నచ్చుమామరుందం, లోకంలో ఉన్నటువంటి మందులైతే ఎలా ఉంటాయి, ఈ మందు అయితే ఎలా ఉంటుంది అంటే నచ్చుమామరుందం ఆశపడం ఒక ఔషధం, ఆశ పడదగినటువంటి ఔషధం ఇది. మామరుందం మహా ఔషధం, మరుందం నచ్చుమామరుందం అంటే ఆశ పడవలసినటువంటి ఔషధము అని, మామరుందం అంటే గొప్ప ఔషధమని. వ్యాధీన్ అలవల్లాద భేషజం అదావదు మేల్ కాత్తిలే కాట్టనోయ్ తీరుమాయిరుక్కై, అదిగో గొప్ప ఔషధం అండి. వ్యాధి ఉన్నంత మాత్రమే కాదు ఈ ఔషధం, చాలా గొప్ప పవర్ఫుల్ ఔషధం అన్నమాట ఇది. ఎలాగ లోకంలో ఉన్నాయనుకోండి మందులు, ఎలా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో పిల్లలకైతే ఈ డోసేజ్, పెద్దలకైతే ఈ డోసేజ్ వేయాలి, ఇంకొంచెం పెద్దవాళ్ళైతే ఇలాగా, లేదా వృద్ధులకైతే తగ్గించి వేయాలి, వారి యొక్క వయసుకి శక్తికి తగినట్లుగా ఉంటుంది ఔషధం. అలాంటి ఔషధం కాదండి ఇది. ఎలాంటి వ్యాధి అలవల్లాద భేషజం, వ్యాధి ఉన్నంత మాత్రమే కాదు ఈ ఔషధం. అదావదు మేల్ కాత్తిలే కాటనో తీరుమాయిరుక్కై, ఇదిగో అలా గాలికి వచ్చి ఆ పరిమళాలని ఆస్వాదిస్తేనే వ్యాధి తగ్గిపోయేటువంటి ఔషధం. ఇది మింగవలసిన అవసరం కూడా లేదండి,
కేవలం మేల్కాత్తులే అంటే పైనుంచి వచ్చేటువంటి గాలి కాట నోయి తీరుమా ఇరుక్కై మన వ్యాధి తొలగిపోతుంది అంటూ ఏకమూలికయ్యాయ్ సకృత్సేవ్యమా ఇరుక్కై ఏకమూలికయ్యాయ్ మేల్కాత్తులే అంటే ఇరుక్కు ఉదాహరణం నమనం ముర్గలనం ఇత్యాది అన్నారు కదా. మేల్కాత్తులే కాట నోయి తీరుమా ఇరుక్కై అన్నారు కదా. అలా గాలిలో వచ్చినప్పటికీ కూడా ఆ వాసనలు మేల్కాత్తులే కాట అంటే గాలి ద్వారా కూడా ఆ పరిమళాలను ఆ వాసనలు పీలిస్తే మన వ్యాధి తొలగిపోతుంది అని దీనికి ఉదాహరణ ఒక కథ చెబుతున్నారు. నమను ముర్గలను అని ఇందులోది ఇది తిరుమాలయలోది ఒక పాసురం ఏమిటట. ఈ ముర్గలుడు అనేటువంటి ఆయన ఎక్కడికి నరకానికి వెళ్ళాట. నరకానికి వెళ్తే అప్పుడు ఎముడు అడిగాట, ఏం ముర్గల ఎప్పుడు కేశవ అనేటువంటి ఒక నామం కూడా అనలేదా, ఈ నరకానికి వచ్చావు అన్నట్ట. అడిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య నామ సంకీర్తన వైభవం గురించి కొంతసేపు వాళ్ళు మాట్లాడుకున్నారట, యముడును ఈ ముర్గలుడు ఇద్దరు కూడా. అయితే వెంటనే వీళ్ళ సంభాషణ అంతా అయిపోయాక చూస్తే నరకం యొక్క స్థితే మారిపోయిందట, స్వర్గంలాగా అయిపోయిందట. ఇదేమిటి ఇలా మారిపోయింది, మన ఇద్దరం ఉన్నది ఇప్పుడు నరకంలోనే కదా, మరి ఏమిటి వాతావరణం అంతా ఇలాగా మారిపోయింది. పక్కనున్నటువంటి వాళ్ళు అప్పటి వరకు నరక బాధలు అనుభవిస్తూ అయ్యో అమ్మో అమ్మో అంటూ బాధపడుతూ ఉండాల్సినటువంటి వాళ్ళంతా కూడా ఆనందంగా ఉన్నారట. ఇదేమిటి మనం అసలు ఉన్నది నరకంలోనేనా కాదా అనే సందేహం కలిగితే వాళ్ళకి అప్పుడు వాళ్ళు చెప్పారట, మీరున్నది నరకంలోనే. మరి నరకం ఇలా ఎలా మారిపోయింది అంటేనట, వీళ్ళిద్దరూ తిరునామ సంకీర్తన యొక్క వైభవాన్ని మాట్లాడుకుంటూ ఉంటే అది గాలివాటుగా వెళ్ళి ఆ నరక బాధలు అనుభవించేటువంటి వాళ్ళ చెవిలో ఆ నామము పడగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలన్నీ తీరిపోయే పాపాలన్నీ నశించిపోయాయి అని అలా మేల్కాత్తులే కాట నోయి తీరుమా ఇరుక్కై. మేల్కాత్తులే కాట రంగాచనమ్మ నువ్వు వీడియో ఓపెన్ చేసావు. అలా తీరేటువంటివి బాధ, అలాంటి ఔషధము లాంటి వాడు అని ఏకమూలికయ్యాయ్ సకృత్సేవ్యమాయిరుక్కై ఏకమూలికయ్యావదు సహాయాంతర నైరపేక్ష్యం. ఇంకొక సహాయాన్ని కోరుకునేటువంటి ఔషధం కాదండి. భగవంతుడు అనేటువంటి మందు ఇంకొక సహాయాన్ని కోరుకోదు. ఎలానట, లోకంలో ఉన్నటువంటి మందులు అనుకోండి ఎలా ఉంటాయి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక మొదట నీకేదో ఒక వ్యాధి ఉన్నది, నొప్పులు వ్యాధి ఉన్నది. నొప్పులు వ్యాధి ఉంటే నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్లు రాస్తారు. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తుంది కాబట్టి గ్యాస్ తగ్గడానికి ఇంకొక ట్యాబ్లెట్లు రాస్తారు. ఈ నొప్పులు ఈ గ్యాస్ తోటి ఈ 2 ట్యాబ్లెట్స్ మింగగానే ఆ వ్యక్తికి నీరసం వస్తుంది. ఆ నీరసం తగ్గడానికి ఇంకొక ట్యాబ్లెట్లు రాస్తారు. అలా లోకంలో ఉన్నటువంటి ఔషధాలు ఒక మందుతోటి సరిపోదు, ఆ మందుకి ఇంకొకటి సహాయం, దానికి ఇంకొకటి సహాయం అన్నట్లుగా ఉంటాయి లోకంలో ఔషధాలు. కానీ ఈ ఔషధం ఎలాంటిది, సహాయాంతర నైరపేక్ష్యం, ఇంకొక సహాయాన్ని ఇది అపేక్షించినటువంటి ఔషధం. అది అలాంటి ఔషధం. సకృత్సేవ్యం ఎన్నదు, ఎన్నిసార్లు సేవించాలండి ఈ మందు. మనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఇదిగో టాబ్లెట్స్ కింద 3 గుర్తులు ఉన్నాయనుకోండి 3 సార్లు మింగాలి, పొద్దుట మధ్యాహ్నం రాత్రి. అదే 2 గుర్తులు ఉన్నాయనుకోండి ఉదయము రాత్రి. అలా ఎంతకాలం మింగాలండి, ఒక రోజుకి ఎన్నిసార్లు, అలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు, అలాగా ఆ వ్యాధి తగ్గే వరకు మింగుతూనే ఉండాలి. కానీ ఈ ఔషధం ఎలాంటిది, సకృత్సేవ్యం, ఒక్కసారి సేవిస్తే చాలండి అంతే వ్యాధి తగ్గిపోతుంది. ఏమిటి ఒక్కసారి అంటే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చయాచతే అని చెప్పినట్లుగా ఒక్కసారి ఆయన్ని శరణాగతి చేస్తే చాలు, అంతే ప్రపత్తి చేస్తే చాలు, మనకున్నటువంటి వ్యాధులు అనేటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి, పాపాలనేటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి అని ఇది అన్నికే అపత్య సహమాన ఔషధం ఎన్నుదల్. ఇక లోకంలో ఉన్నటువంటి ఔషధాలు అనుకోండి, అపత్యాన్ని సహించవు. వెళ్తావు డాక్టర్ దగ్గరికి, నీకు అజీర్ణ వ్యాధి, నువ్వు తేలికైనటువంటి ఆహారం స్వీకరించు అంటాడు. కానీ నీకు దేని మీదో మనసు అయింది,
తొందరగా అరగనటువంటి ఆహారాన్ని స్వీకరించావు, వ్యాధి ఏమవుతుంది, ఇంకా ముదిరిపోతుంది. కానీ అలా లోకంలో ఉన్నటువంటి మందులైతే అపత్యాన్ని సహించలేవు. కానీ మన పెరుమాళ్ అనేటువంటి మందు అపత్య సహమాన ఔషధం, అపత్యాన్ని సహించేటువంటి ఔషధం. అంటే ఎలాగా, ఇంతకాలం మనం ఎన్నెన్నో పాపాలు చేశాం కదా, అదే కదా అపత్యం అంటే. అది కాదండి, అపత్య సహమావదు ప్రామాదికం ఎన్ను విశేషిక్కిరది ఎన్నెన్నా బుద్ధిపూర్వకం ఇత్యాది. అదిగో ఒక్కసారి మనం శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే అన్న తర్వాత మనం చేసేటువంటి ప్రామాదికంగా చేసేటువంటి పనులు అశ్లేష అంతవు మనని అన్నారు కదా. ఎలాగా తామరాకు మీద నీటి బొట్టు వలె అలా అంటవు అని చెప్పినట్లుగా అపత్య సహమాన ఔషధం. ఆయన్ని ఆశ్రయించిన తర్వాత కూడా చేసినటువంటి పాపాలు ప్రామాదికమైనటువంటివి మనల్ని అంటవు. కాబట్టి అపత్యాన్ని సహించేటువంటి ఔషధం ఇది భగవంతుడనేటువంటి ఔషధం. అంతేగా, అసలు ఒకే రోగి, ఒకే వ్యాధి, ఒకే డాక్టర్, ఒకే మందు. రోగి ఎవరు? సంసారి. వాడికి ఉన్నటువంటి వ్యాధి ఏమిటి? సంసార తాపాలు. మందు ఏమిటి? ఆయన్ని ఆశ్రయించడం. మందెవరు? ఒకే రోగి, ఒకే వ్యాధి, ఒకే డాక్టరు, ఆయనే డాక్టరు, ఒకే మందు, ఆయనే మందు. ఇది ఆ విషయంలో. కానీ లోకంలో అయితే రోగులు అనేక మంది, వ్యాధులు అనేకము, మందులు అనేకము, డాక్టర్లు అనేకము. కానీ ఇక్కడ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఒకే రోగి, ఒకే వ్యాధి. ఏమిటండి లోకంలో రోగాలను? సంసారి. ఒకే రోగి అంటే ఒక జీవుడని కాదు, సంసారి ఒక్కడే రోగి. సంసారి అయిన ప్రతివాడు రోగే, కాబట్టి సంసారి రోగి. వాడికి ఉన్నటువంటి వ్యాధి ఏమిటంటే ఈ సంసార దుఃఖాలు, తాపత్రయాలు. వాటిని పోగొట్టేటువంటి మందు ఏమిటయ్యా అంటే ఆయన్ని ఆశ్రయించడం. పోగొట్టే డాక్టర్ ఎవరయ్యా అంటే ఆయనే మందు అని. అలాగా అన్నికే అపత్య సహమాన ఔషధం అదావదు. అపత్యాన్ని సహించేటువంటి ఔషధము అంటే ఇవన్ ప్రామాదికమాగ పండుం పాపంగళయ్యం కాణా కన్నిడ వల్ల నా ఇరుక్కై. ఇదిగో ఆశ్రయించిన తర్వాత ప్రామాదికంగా, ఎందుకని ఈ ప్రకృతిలో ఉన్నవాడు కాబట్టి ఏదో ప్రామాదికంగా కొన్ని పనులు చేస్తూ ఉంటాడు, జరుగుతూ ఉంటాయి. అలాంటి పాపాలన్నిటినీ చూసి చూడనట్టుగా విడిచిపెట్టేటువంటి వాడు. బుద్ధిపూర్వకమాగ పన్నుం మన్రు పిరంద జ్ఞానత్తోడు విరోధిక్కుమిరే. ఏమంటే బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలు అని చెప్పారనుకోండి, పిరంద జ్ఞానత్తోడు విరోధిక్కుమిరే. ఒక్కసారి ఆయన్ని శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్య అని ఆశ్రయించిన తర్వాత వీడి స్వభావంలో మార్పు కలుగుతుంది కదా. కాబట్టి బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలని అని చెప్పాడంటే వాడికి జ్ఞానం కలిగిందని అనుకోవడానికి అవకాశం ఉండదు కదా. జ్ఞానం కలిగిన వాడు అని చెప్పిన వాడికి విరోధం అవుతుంది అది. కాబట్టి ప్రామాదికంగా వచ్చినటువంటి పాపాలని తొలగింప చేసేటువంటి వాడు, అంటకుండా చేసేటువంటి వాడు. తన్నై అరింద పిన్బు முதலிலே இவத்தில் மூளான் ஆன பின்பு விரோதியான தேகம் அனுவர்த்திக்கையாலே நெஞ்சு இரண்டு பாபங்களிலே பிரவர்த்தியா நிற்கை தவிரான். அனந்தரம் ஞானம் பெறவா அனுதபித்து கை வாங்கும் அங்கனன்னிக்கே புத்திபூர்வம் பிரவர்த்தித்தான் ஆகில் జ్ఞానం పిరందదిల్లయ్యాయోం ఇత్తనే. ఏం చెబుతున్నారు ఇక్కడ? ప్రామాదికమాగ పండుం పాపంగళయ్యం కాణా కన్నిడ వలన ఇరుక్కై అన్నారు కదా. బుద్ధిపూర్వకంగా చేశాడు అంటే కనుక వీడి జ్ఞానం కలిగిందనే పదానికి విరోధం ఉంటుంది. తన్నై అరింద పిన్బు మొదలిలే ఇవత్తిల్ మూలాన్. తనని తెలుసుకున్న తర్వాత మొదలిలే ఇవత్తిల్ మూలాన్, అసలు ఈ పాపాల జోలికే వెళ్ళడు వాడు. ఆన పిన్బు విరోధియాన దేహం అనువర్తిక్కయ్యాలే. విరోధమైనటువంటి ఈ దేహం ఈ ప్రకృతిలో ఉండటం చేత నెంజు ఈ రెండు పాపంగలిలే ప్రవర్తియా నిర్కై తవిరాన్. నెంజు రెండు పాపంగలిలే. ఏదో మనసు నెంజు రెండు అంటే అనుతాపముతోటో
పాపంగళరే ప్రవర్తించాలది ప్రామాదికమానం. నెంజు రెండు పాపాలలో ప్రవర్తించటాన్ని తవిరాన్ విడిచిపెడతాడు. అనంతరం జ్ఞానం పిరవ అనుతపిత్తు కైవాంగుం. ఒకవేళ ఏదో ప్రామాదికంగా కొన్ని పాపాలు చేసినప్పటికీ ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత అయ్యయ్యో ఇలాంటి పని చేశానేమిటి అని అనుతపిస్తాడు. అంగనన్నికే అలా కాకుండా, అంటే ఒకసారి ఆశ్రయించిన తర్వాత పాపాలు చెయ్యడు. ఒకవేళ ఏదైనా పొరపాటున చెయ్యవలసి వస్తే చేస్తే అయ్యో ఇలాంటి తప్పు చేశానే అని బాధపడతాడు, అనుతాపాన్ని చూపిస్తాడు. అలా కాకుండా బుద్ధిపూర్వకంగా కనుక ప్రవర్తించినట్లయితే జ్ఞానం పిరందరిల్లేయాయోం ఇత్తనే, ఇంకా వాడి జ్ఞానం కలిగింది, జ్ఞానం కలగలేదు అంతే అనుకోవటమే. అయితే ఇక్కడ పాపాలు 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 అంటున్నారు. ఆళ్వారు నచ్చుమా మరుందం, నాకున్నటువంటి పాపాలను పోగొట్టే మందు అంటున్నారు కదా. అయితే వేంగడంగల్ మెయిమ్మేల్ వినయముత్తమం అని ఒజివిల్ కాలంలో తాంగల్ తంగట్కు నల్లనవే చేయవారని వేంగడత్తరే వార్కు నమ వెన్నలాంకడమయ్య అని అక్కడ పాపాలన్నిటినీ తిరుమల కొండ అనేటువంటి పేరు అనగానే మనకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు కదా ఆళ్వార్లు. అయితే ఒజివిల్ కాలంలో ఆ పదం అన్నప్పుడే ఆళ్వార్లకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి ఉంటాయి కదండి. మరి ఇప్పుడు అసలు పాపాల ప్రసక్తి ఎందుకు? పాపాలన్నీ తొలగిపోతాయి అంటాం. పాపాలను తొలగింపచేసేటువంటి ఔషధం లాంటి వాడు భగవంతుడు అని అనటం ఎందుకు ఆళ్వార్లు? ఇదిగో ఇలాగా ప్రామాదికంగా ఏదైనా చేసేటువంటి పాపాలు ఉన్నప్పటికీ కూడా, అంటే బుద్ధిపూర్వకంగా చేసినటువంటివి కాదండి, ప్రామాదికంగా వచ్చేటువంటి ఆ పాపాలని పోగొట్టేటువంటి వాడు పరమాత్మ అని చెప్పడం కోసమే ఈ విషయాలన్నిటినీ ఇక్కడ చెప్తున్నారు ఆళ్వార్లు అని. నలంకడల్ అముదమెన్గో, నలంకడల్ అముదమెన్గో. నల్ అంటే పాల సముద్రం అని, అమ్ అంటే అందంగా ఉన్నది అని, అలాంటి సముద్రంలో పుట్టినటువంటి అమృతము అననా. కడలిరే కడయ్యారే వంద అమృతం ఎన్బేనో, ఆ సముద్రాన్ని చిలకకుండా వచ్చినటువంటి అమృతము అననా, అంటే అమృత స్వరూపుడు అననా. అచ్చువై కట్టి ఎన్గో, అదిగో అమృతాన్ని గట్టి చేస్తే వచ్చేటువంటి ఆ బెల్లపు ముక్క అన్న. అమృత అనంతరం చొల్లుగిర కట్టియా గయ్యాలే కరుప్పు కట్టియాం ఎత్తనై. అమృతాన్ని చెప్పిన తర్వాత చెప్పినటువంటి కట్టి ఆ బెల్లం ముక్క కావటం చేత కరుప్పు కట్టియా ఎత్తనై, ఆ బెల్లపు ముక్క అమృతపు ముక్క అంతే. ప్రస్తుతమాన అమృతత్తోడు ఒత్త రసత్తై ఉడైతాన కరుప్పు కట్టి అన్బేనో. ఇప్పుడు ప్రస్తుతం చెప్పేటువంటి అమృతంతోటి సమానమైన రుచిని కలిగినటువంటి బెల్లపు ముక్క అని పిలవన. అరుసువై అవయావన కైప్పు పుళిప్పు కార్పు తిత్తిప్పు తువర్పు ఉవర్పు ఇప్పటి 6 படிப்பட்ட ரசத்தை உடைத்தானா అడిసెల్యన్బేను. అక్కడ ఒక వాక్యం పోయిందండి. ఉడైతానా దగ్గర వాక్యం పోయింది, నేను రాసుకున్నాను, మరి మీకు కావాలంటే తర్వాత అడగండి. అడిసెలెన్బేను. అదిగో అవయావన 6 రకాల రుచులు ఏమిటి? చేదు, పులుపు, కారము, తీపి, మళ్ళా వగరు, ఉప్పు, ఇలా 6 రకాల రుచులు కలిగినటువంటి అడిసెలెన్బేను ప్రసాదము అనన ఆయనని అని. నెయ్యి చువై తేరలెన్గో. నెయ్యి అంటే మిగుది. మిక్క సువయ్యై ఉడయ్యా తేన్, మిక్కిలి రుచి కలిగినటువంటి తేన. సువయ్యై ఉడైతానా, సువయ్యై ఉడత్తాన మధువెన్బేనో. అధికమైన రుచి కలిగినటువంటి మధువు అనన ఆయనని. కానీ ఇత్యాది ఒక కాలత్తిలే ఇనియదాం పజం ఎన్బేనో. ఒక కాలములో ఇనియదాం పజం ఎన్బేను అంటే కాలం సరి అయిన కాలంలో వచ్చినటువంటి భోగ్యమైన పండు అననా. ఇనియదాన పాలెన్బేనో, భోగ్యమైనటువంటి పాలు అననా ఆ సర్వేశ్వరుని అంటూ రుచిగల పదార్థాలన్నిటికీ కూడా అన్నింటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అచ్యుతన్ అమలన్ ఎన్గో అడియవర్ వినై కెడుక్కు నచ్చుమా మరుందమెన్గో. నలంకడల్ అముదమెన్గో అచ్చువై కట్టి ఎన్గో. అరుసువై అడిసిలెన్గో నెయ్చువై తేరలెన్గో కనియన్గో పాలెన్గేనో.
ஆறாம் பாட்டு. வேதம் தொடக்கமான இயலும் இசையுமான சப்தராசியை விபூதியாக உடையனாயிருக்கிறபடியை పేసుகிறாరు. వేదము మొదలైనటువంటి ఇయలు ఇసై కలిగినటువంటి శబ్దరాశిని విభూతిగా కలిగిన వాడు అని చెప్తున్నారు ఇందులో. కిందటి పాసురంలో 4వ పాసురంలో మాణిక్యము లాంటి తేజ పదార్థాలన్నింటినీ విభూతిగా కలిగినటువంటి వాడు అని చెప్పారు. 5వ పాసురంలో రస పదార్థాలన్నింటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు అని చెప్పారు. ఇక్కడ శబ్దరాశిని తనకి విభూతిగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాలెన్గేనో 4 వేద பயனென்கோ செமயநீதி நூலென்கோ நுடங்கு கேள்வி இசையென்கோ இவத்து நல்லா மேலென்கோ வினையின் மிக்க பயனென்கோ கண்ணனென்கோ மாலென்கோ மாயனென்கோ வானவர் ஆதியையே. పాలెన్గో వానవర్ ఆదియై సకల దేవతలకును నిర్వాహకుడిని 4 వేదముల యొక్క పాల్యన్గో. ఇందాకటి పాత్రలో చివర పాలు అంటే మధురమైన పదార్థము స్వీకరించడానికి అని చెప్పారు కదా. ఇనియదాన పాలు భోగ్యంగా స్వీకరించే పాలు అన్నారు అక్కడ. కానీ ఇక్కడ పాలు అనే పదానికి విభాగము అని అర్థం. అంటే వేదములోని విభాగాలు అని అననా నిన్ను అంటున్నారు. ఇక్కడ పాలంటే భాగం, విభాగాలు అని. అలా 4 వేదం పైనెన్గో ఆ వేదముల యొక్క ప్రయోజనము అని ఎదనా. సమయం నీతి నూలెన్గో వైదిక సిద్ధాంతమును నిర్వహించేటువంటి శాస్త్రాలైన ఇతిహాస పురాణాలు అనేదా. నొడంగు కేల్వి ఇసయన్గో స్వాధీనపరిచడి శ్రావ్యమైన గానము అనేదా. ఇవత్తున్నల్ల మేల్ ఎన్గో వీటిలో విలక్షణమైనటువంటి ఉత్తముడు అనేదా నిన్ను. వినయిల్ మిక్కపై నెన్గో దుఃఖము లేని అతిశయితమైన ఫలము అని చెప్పేదా నిన్ను. కన్ననెన్గో కృష్ణుడు అనేదా. మాల్యన్గో వ్యామోహము కలవాడు అనేదా. మాయన్ ఎన్గో ఆశ్చర్య చేష్టితాదులు కలవాడు అనేదా. అన్నయ్య నిన్ను ఏమని పిలవను నేను అంటున్నారు ఆళ్వార్లు. తాత్పర్యం: శృతి, స్మృతి, ఇతిహాస పురాణాలు మొదలైనటువంటి గాన పర్యంతాలైన సకల శబ్దములను ప్రకారముగా కలవానిని నేను ఏమని చెప్పెదను అని వాని యొక్క సర్వశబ్ద ప్రకారత్వాన్ని సాధించారు ఈ పాత్రంలో అంటున్నారు. ఆరాయిరప్పడి పాలెన్గో పాల్యన్ను సొల్లువేనో పాలని చెప్పగలనా ఆయనని. సర్వవేదంగళాலும் సర్వ వేదార్థ నిర్ణాయకమాయ్ హేతుమత్తాயிருந்த బ్రహ్మసూత్ర పదంగళాலும் పరమ పురుషార్థతయా ప్రతిపాద్యమానం ఎన్ను సొల్లువేనో. అన్ని వేదాల చేతను అన్ని వేద అర్థాలని నిర్ణయించినటువంటివయ్యి హేతుమత్తాயிருంద హేతు ఇంకొకటిగా ఉన్నటువంటి బ్రహ్మసూత్రాల్లోని పదాలను పరమ పురుషార్థతయా ప్రతిపాద్యమానం ఎన్ను సొల్లువేనో పరమ పురుషార్థము చేత ప్రతిపాదించబడేటువంటి వాడు అని చెప్పనా. భోగ్యతయ్యాల్ అవన్ నుడుంగు కేల్వి ఇసయ్యన్ను సొల్లువేనో. భోగ్యత చేత అవన్ నుడంగు కేల్వి ఇసయ్యన్ను సూక్ష్మమైనటువంటి కేల్వి అంటే రాగము స్వరము అని చెప్పనా. ఇంగుచ్చల్లప్పట్ట భోగ్య పదార్థంగా ఎల్లావత్తిలం. కొన్ని పదాలకి కరెక్ట్ గా మీనింగ్ రాకపోవచ్చు, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఎవరైనా పెద్దలు విని ఇది కాదు కదా దీని అర్థం అంటే అదిగో ఆ సందర్భానికి అడియైన ఆచార్యుడికి ఇచ్చిన అర్థాన్ని చెప్తున్నాను. ఏదైనా కొన్ని తేడాలు ఉంటే ఈ ప్రతిపదార్థాల్లో వాటిని అన్యదా భావించకుండా సరి చేసుకోండి. ఇంగుచ్చల్లప్పట్ట భోగ్య పదార్థంగా ఎల్లావత్తిలం మేల్పట్ట భోగ్యం ఎన్ను సొల్లువేనో. ఇక్కడ చెప్పబడినటువంటి భోగ్య పదార్థాలన్నింటికంటే కూడా మించిన భోగ్యము అని చెప్పేదా ఆయనని భోగ్యభూతుడని. సకల పుణ్యఫలమెన్ను సొల్లువేనో. సకల పుణ్యాలకి ఫలము అని చెప్పనా. ఆశ్రిత సులభన్యన్ను సొల్లువేనో. ఆశ్రితులకి సులభుడు అని చెప్పనా. ఆశ్రిత వత్సలన్యన్ను సొల్లువేనో. ఆశ్రిత వాత్సల్యము కలిగినటువంటి వాడు అని చెప్పనా. ఆశ్చర్యభూతన్యన్ను సొల్లువేనో. ఆశ్చర్యభూతుడు అని చెప్పనా.
வானவர் ஆதியை எங்கனே சொல்லுவேன் என்கிறார். వానవర్ ఆది అయి వానవర్ అంటే నిత్యసూరులకి స్వామి అయినటువంటి ఆ స్వామిని ఎంగనే సొల్లువేన్ ఏ రీతిగా చెప్పగలనండి అంటున్నారు ఆళ్వార్లు పన్నీరాయర్పడి. అనంతరం వేద వైదికాత్మకమాయ్ గాన పర్యంతమాన శబ్దరాశి ప్రకారత్వத்தை அருளிச் செய்கிறார். వేదము వైదిక విషయాలతో కూడుకున్నటువంటి గాన పర్యంతముగా ఉన్నటువంటి శబ్దరాశిని తనకి ప్రకారముగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు ఈ పాసనలో. మొదటిది వానవర్ అంటే సమస్త దేవరగడుక్కుం ఆదియై సత్తాది హేతుభూతనాన అవనై నాన్గు వేదంగళినుడయ వేదముల యొక్క అంటే సమస్త దేవతలకును సత్తా కారణమైనటువంటి వాడిని వేదముల యొక్క శాఖాది విభాగంగా శాఖలు మొదలైన విభాగాలని నాన్గు వేదం పైనెన్గో తదావిధ చతుర్విధ వేదంగళిన్ ప్రయోజనం ఆ రీతిగా శాఖా విభాగాలు కలిగినటువంటి చతుర్విధ వేదంగళిన్ ప్రయోజనం. చతుర్విధ వేదాలు అంటే 4 రకాలుగా ఉన్నటువంటి ఏమిటి శృతి స్మృతి ఇతిహాస పురాణాలు అని చెప్పబడేటువంటి వాటి యొక్క ప్రయోజనము అననా పైనెన్గో సమయం నీతి నూలెన్గో అర్ధ వ్యవస్థాపకమాన న్యాయత్తుక్కు ప్రతిపాదకమాయుళ్ళ మీమాంసాస్త్రం అర్ధ వ్యవస్థాపకమాన అర్ధాన్ని స్థాపించేటువంటి న్యాయత్తుక్కు ప్రతిపాదకమాయుళ్ళ న్యాయాన్ని తెలియచేసేదిగా ఉన్న అంటే న్యాయ శాస్త్రానికి ప్రతిపాదకంగా ఉన్నటువంటి మీమాంసా శాస్త్రము. ఆ తర్వాత నోడంగు కేள்வி ఇసయ్యన్గో శ్రోతాక్కడై ఈడుపడుతుం కేள்వై ఉడైత్తాన గీతం శ్రోతలని ఈడుపరిచేటువంటి శబ్దం కలిగినటువంటి గీతము అననా. ఇవత్తుల్ నల్లమేలెన్గో ఉక్తమాన ఇవత్తుక్కుళ్ళే విలక్షణమాయ్ అనవధిక అతిశయతమాన భోగ్యం అదో చెప్పబడినటువంటి వీటన్నింటిలో విలక్షణమైనటువంటి గొప్పదైనటువంటి భోగ్యభూతుడు అననా. అంతేకాదు వినయ్యల్ మిక్కపై నెన్గో సాధనத்தின் அளவన్నియే అతిశయతమాన ఫలం మనం సాధన చేసినంత మాత్రమే కాకుండా గొప్ప ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు అననా. కண்ணనెన్గో అంద ఫలరూపనాయ్ ఆనందాత్మకనాన కృష్ణన్ ఆ ఫలరూపంగా ఉండేటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణుడు అననా. మాల్ ఎన్గో తన్னை భుజిక్కుమవర్గడై వ్యాముగ్ధనాయ్ భుజిక్కుమవన్ తనని ఎవరైతే అనుభవించడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళ విషయంలో ఈయనకి వ్యామోహం కలిగి ఈయన అనుభవించేటట్టుగా ఉండేటువంటి వాడు అననా. మాయన్ ఎన్గో తదనురూపమాన ఆశ్చర్య చేష్టితాది యుక్తంజన్బేనో అలా అనుభవించడానికి తగినటువంటి ఆశ్చర్య చేష్టితాలు కలిగినటువంటి వాడు అననా. పాల్యన్ను పగుదియాయ్ అంటే శాఖా విభాగము అని అర్థం. తర్వాత 7 వ్యాఖ్యానం. పాలెన్గో కేజల్ రస్యతై పిన్నాళినపడి పాల్ ఎన్గో అంటే ఏమిటి కింద పాసనంలో పాలెన్గో అన్నారు కదా చివర ఆ రస్యతే ఇంకా అనుసరించి రావటంతో ఆ పదం అన్నారు అని. 4 వేదప్పైనెన్గో 4 వేదాల యొక్క 4 వగైపట్ట ప్రమాణ జాతத்தில் సారభూతమాన వేదమాగిర ప్రయోజనం ఎన్బేను 4 రకాలుగా ఉన్నటువంటి ప్రమాణ జాతంలో సారభూతమైనటువంటి వేదం అనే ప్రయోజనము అననా ఆయనని. వేదత్తిలే వేరేயும் ஓர் அம்சம் ஒருவனை ஸ்துதிக்கிறே 4 వేదత్తిల్ పైనెన్గో ఎన్న వేండువదు వేదాల్లో వేరేயும் ఓర్ అంశం ఒరువనై స్తుతిక్కిలిరే వేదాలన్నీ తెలియచేసే అంటే ఈయన్ని ఒక్కడిని మాత్రమే ఇంకొక అంశాన్ని స్తుతించలేరు వేదాలు. 4 వేదత్తిల్ పైనెన్గో ఎన్న వేండువదు 4 వేదముల యొక్క ప్రయోజనం ఈయనే అన్నట్లుగా కదా వేండువదు ఉన్నది. అంగనన్నియే వేదంతాన్ వేదం ఏం తెలియచేస్తుందండి ఆరాధన స్వరూపం సొల్లు మెడముమాం ఆరాధ్య స్వరూపం సొల్లు ఎడముమాయ్ కట్టడంగా ఇవనయ్యే సొల్లుగయ్యాలే వేదத்தில் 4 மூலைக்கும் உள் பிரயோஜனம் இல்லாத விடமில்லை
ఆ వేదం ఏం చేసే పూర్వ భాగమేమో ఆరాధన స్వరూపాన్ని తెలియచేస్తుంది, ఉత్తర భాగమేమో ఆరాధ్యుడైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియచేస్తుంది. కనుక కట్టడంగా పరిపూర్ణంగా ఎవనై ఏసొల్లు గయ్యాలే ఈయననే తెలియచేయటం చేత వేదத்தில் 4 మూలైக்கும் ఉள் ప్రయోజనం ఇల్లాద విడమిల్లై, ఆ వేదంలో ఏ రీతిగా అన్ని దిక్కుల నుంచి చూసినా కానీ అంటే ఎక్కడా కూడా ఇంకొక విషయానికే అవకాశము లేదు అన్నట్టుగా కదా ఉన్నది అని వేదైత్య సర్వై అహమేవ వేద్యహాయన్నానిరే ఆయన కూడా చెప్పాడు కదా భగవద్గీతలో, వేదాలన్నింటి చేత నేనే తెలియజేయబడుతున్నానయ్యా అన్నాడు కదా. అలాగా వేదములో ఇంకొక విషయానికే అవకాశం లేదు అని సమయం వైదిక సమయత్తుక్కు నిర్వాహమాన ఇతిహాస పురాణం గల్జెన్బేను, వైదిక సంప్రదాయాన్ని నిర్వహించేటువంటి ఇతిహాస పురాణాలు అననా ఆయనని వేదార్థத்தை విశదీకరిక్కుం అవయ్యిరే ఇవి. ఈ ఇతిహాస పురాణాలు ఏం తెలియచేస్తే వేదములో ఉన్నటువంటి అంటే వేద ఉపబ్రహ్మణాలు అంటారు కదా ఇతిహాస పురాణాలని, వేదంలో ఉన్నటువంటి విషయాలని ఉపబ్రహ్మణాలు బాగా స్పష్టంగా మనకి తెలియచేసేటువంటివి కనుక వేదములో ఉన్నటువంటి అర్థాలని విశదీకరించేటువంటివి కదా ఈ ఇతిహాస పురాణాలు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని ఇతిహాస పురాణాల చేత వేదము వివరించబడుతున్నది అని. నుడంగు కేట్టారై నంజుండా పోలే నుడంగప్పన్నక్కడవ శ్రవణత్తై ఉడైత్తాన ఇసయ్యన్ బేను. నుడంగు ఏం చేస్తాయట, ఇవి మోహపరిచేస్తాయట. కేట్టారై విన్నటువంటి వాళ్ళని నంజు ఉండా పోలే, అదిగో మత్తు పదార్థము లేదు, నంజు అంటే విషము, విషయం తిన్నటువంటి వాళ్ళు ఏమైపోతారు, మోహపడిపోతారు. అలాగా నుడంగప్పట్టక్కడవ అలా వీళ్ళని కూడా మోహపరిచేటువంటి ముగ్ధపరిచేటువంటి శ్రవణత్తై కూడా ఇస్తాన ఇసయ్యన్ బేను, అలాంటి శ్రవణాన్ని కలిగినటువంటి ఇసై గానము అననా నిన్ను. అంటే అవి వినటం వల్ల వచ్చేటువంటి వ్యామోహపడేటువంటి ఆ మోహమే నువ్వు ఆ మోహపరిచేటువంటి గానము అని నిన్నననా అని. ఇవత్తుల్ நல்லமேலென்கோ எல்லாம் சொல்ல வேணும் என்னும் சொல்ல மாட்டார், கீ சொன்னவத்தில் எல்லாம் விலட்சணமாய் అవ్వరుగా ఇరుపదు ఒన్ను ఎన్బేనో. ఎల్లాం సొల్ల వేణు అన్ని చెప్పాలి, ఎన్నుం సొల్ల మాటారు అన్ని చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేకపోవటం చేత కీచొన్న వత్తిల్ ఎల్లాం అంటే ఇంకా ఇలా అని అననా అలా అని అననా ఇంకా ఎన్నెన్నో అనాలి అనుకుంటారని చెప్పలేక కింద చెప్పిన వాటన్నింటికంటే కూడా విలక్షణమైనటువంటి వాడివి అని అననా నిన్ను అని ప్రశ్న ఆళ్వార్లు అననా. వినయిల్ మిక్క అల్పయత్నత్తాలే అనేక ఫలత్తై వలిప్పదు ఒన్ను ఎన్బేనో. వినయిల్ మిక్క ఎలాంటి వాడు, అల్పయత్నంతో అనేక ఫలాలను ఇచ్చేటువంటి వాడివి అననా. ఎలాగా కలనెల్లై విత్తి నూరాయిరక్కలమాగ విళైత్తు కొల్వారై పోలే ఇత్తలయ్యిల్ உள்ளது మిత్రభావమాయ్ అదుక్కు నచ్చజేయం ఎన్నుంబడి ఇరుక్కై. ఎలా ఇస్తాడు, కొంచెం ప్రయత్నంతో అన్ని ఫలాలను ఎలా ఇస్తాడండి అంటే, ఇదిగో కలనెల్లై విత్తి ఏదో గుప్పెడు ధాన్యం అనుకుందాం, లేదా ఒక మానెడు ధాన్యం అనుకుందాం. మానెడు ధాన్యాన్ని చల్లి పంట కోసమని బస్తాల కొలది ధాన్యాన్ని పొందుతారు కదా, అలాగా చేసే ప్రయత్నం కొంచెం అంటే చల్లే ధాన్యం కొంచెము ఫలం అధికంగా పొందినట్లుగా ఇత్తలయ్యిల్ உள்ளது మిత్రభావమాయ్ చెప్పాడు కదా ఆయన. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన అన్నాడు కదా ఆయన. అలానే ఇత్తలయ్యిల్ உள்ளது మిత్రభావమాయ్, కేవలం మిత్రుడనే భావమే, నిజమైనటువంటి మిత్రత్వం ఉందో లేదో తెలియదు. అదుక్కు నత్యజేయం ఎన్నుంబడి ఇరుక్కై మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం, ఇంకా నువ్వు మిత్రభావంతో వచ్చావా, నిన్నెప్పటికీ విడిచేదే లేదయ్యా అనేటువంటి ఫలాలని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అలా అననా నేను. వినయిల్ మిక్కప్ప ఎన్యన్గో అంటే గొప్ప అల్ప ప్రయత్నంతో గొప్ప ఫలాల్ని ఇచ్చేటువంటి వాడు అననా. కన్నన్ ఎన్గో ఉనక్కు నాన్ ఇరుందేనే ఎన్ను
మా శుచిహ ఎన్నుం కృష్ణన్ ఎన్బేనో, నీకు నేనున్నానర్రా, మా శుచిహ దుఃఖించకు అని చెప్పాడు కదా. అలాంటి కృష్ణుడు అననా నిన్ను, నాం తరుమత్తైని విలక్కాదే స్వీకరిక్కుం అత్తనై ఏ వేండువదు ఉనక్కు నాన్ ఇరుందేను ఎన్నుం అవనిరే. నువ్వు చెయ్యాల్సిందల్లా ఏమి లేదు, నేను నాన్ తరుమత్తై నీ విలక్కాదే, నేను ఏదైనా ఇస్తానంటే అడ్డగించకుండా నా ప్రయత్నం నేను చేసుకుంటా లేవయ్యా, నీకెందుకు అని అడ్డగించకుండా ఉంటే చాలు. ఏమిటి ఎలా తెలియచేస్తాడండి తను నేను అడ్డగించలేదు అనేటువంటి విషయాన్ని తెలియచేయాలంటే శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని ఒక మాటను అంటే వీడు నావాడు అనుకుంటాడు. నా ప్రయత్నం నేను చేసేటువంటి రక్షణ ప్రయత్నానికి వీడు అడ్డు కాదు అని భావిస్తాడు ఆయన. అందుకని కావాల్సింది ఏమిటి, నా అంతరుమత్తై నేను ఇచ్చేటువంటి వాటిని నీ విలక్కాదే స్వీకరిక్కుం అత్తనయ్యే వేండువదు, నువ్వు అడ్డకించకుండా స్వీకరించు, అదే కావాల్సింది. అందుకని ఉనక్కు నాన్ ఇరుందేనే, నీకు నేనున్నాను కదా, మా శుచహ అని చెప్పేటువంటి కృష్ణయ్య అని నిన్నననా. ఉనక్కు నాన్ ఇరుందేన్ ఎన్నుమవరే మాల్ ఎన్గో, మాల్ వ్యామోహశీలి. ఎలాంటి వ్యామోహం, ఆశ్రిత విషయத்தில் వ్యాముగ్ధన్ ఎన్బేనో, ఆశ్రితుల విషయంలో వ్యామోహం కలిగిన వాడు అననా. ఇప్పాసురత్తై చొల్లా ఇదం తేనా తపస్కాయ ఎన్నుం వ్యాముగ్ధన్ ఎన్బేనో. ఈ మాట చెప్పడం అంటే ఎలాగా, ఇదంతే నా తపస్కాయ ఎన్నుం వ్యాముగ్ధం ఎన్బేనో. ఎప్పుడు చెప్పాట భగవద్గీతలో ఇదంతే నా తపస్కాయ అనేటువంటిది ఈ శ్లోకం. ఇదో కిందన్న చూడండి, ఇదంతే నా తపస్కాయ నా భుక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి అని ఎప్పుడు చెప్పాట. ఇదంతే నా తపస్కాయ అనేది భగవద్గీతలో ఆఖరి శ్లోకం అట, 18వ అధ్యాయంలో 67వ శ్లోకం అది. 66వ శ్లోకమేమో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అభయాన్ని చరమ శ్లోకాన్ని అనుగ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ అన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికి ఇప్పుడు ఇదంతే నా తపస్కాయ అని, ఇదిగో ఈ విషయాన్ని నా విషయంలో ప్రీతి లేని వాళ్ళకి చెప్పకు, నా విషయంలో భక్తి లేని వాళ్ళకి చెప్పకు, నచ శుశ్రూషవే నా కైంకర్యం చేయని వాళ్ళకి చెప్పకు, నచమాం యోగ్యసూయతి నా విషయంలో అసూయ కలిగినటువంటి వాళ్ళకి చెప్పకు అని చెప్పాట కృష్ణ పరమాత్మ. ఎప్పుడు చెప్పాడు ఈ విషయాన్ని, భగవద్గీత మొత్తం ఉపదేశం చేసిన తర్వాత చెప్పాట ఆ విషయాన్ని. అయితే ఎప్పుడు చెప్పాలండి ఈ విషయం, ఎప్పుడు చెప్పాలి ఈ విషయాన్ని, ఆరంభించి చెప్పేటప్పుడు విషయాన్ని, అప్పుడు ఇదిగో అర్జున నీకు ఈ విషయాన్ని గొప్ప విషయాన్ని చెప్తున్నాను, ఇంత గొప్ప విలువైనటువంటి విషయాన్ని నా విషయంలో ప్రేమ భక్తి కైంకర్యం అనే భావన లేని వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పాలి. కానీ భగవద్గీత మొత్తం ఉపదేశించిన తర్వాత చెప్పాట. అదిగో ఎలా చెప్పాడట, ఉపనిషత్తుల యొక్క సారాన్ని మొత్తం వర్షింపచేశాట. ఎలా ఒక ద్రౌపదికి కలిగినటువంటి ద్రౌపదికి కలిగినటువంటి శోకంతో 702 శ్లోకాలని ఉపదేశం చేశాట అర్జునుడికి. అన్నీ చెప్పిన తర్వాత చివరి చెప్పడం ఎందుకండి, ఈ మాట ఆరంభంలోనే చెప్పాలి కదా. ఇదిగో ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అని చెప్పాడు కదా. ఇదంతుతే గుహ్యతమం, ఓ అర్జున నీకు చాలా గుహ్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నాను, నీకు నా విషయంలో అసూయ లేదు కనుక అని చెప్పాడు కదా. అలా చెప్పినట్లుగానే ఈ వాక్యాన్ని కూడా అన్నీ చెప్పిన తర్వాత పూర్తయ్యాక చెప్పడం ఎందుకండి, ఆరంభంలోనే చెప్పొచ్చు కదా. అంటే ద్రౌపది సాయంత్రం వేళ జడ వేసుకోవడానికని ఆ ముడి విప్పి ఒక్క నిమిషం అలా ఉంటేనే, ఆ శిరోజాలు ఇలా విరబోసుకొని ఉంటేనే చూసి సహించలేనటువంటి ప్రీతట కృష్ణ పరమాత్మకి ద్రౌపది విషయంలో అంత ప్రేమ. అలాంటి ద్రౌపది దుశ్శాసనుడి యొక్క రక్తాన్ని నా యొక్క శిరోజాలకి తైలంలాగా రాయవయ్యా అని అడిగితే ఆ ద్రౌపది కోసమని అర్జునుడికి మొత్తం ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ. ఏదో మేనత్త కొడుకు కదా అని చేశాడా అంటే కాదు, ద్రౌపది మీద ఉన్నటువంటి ఇష్టంతో చేశాడు ఆ పని మొత్తం. చేసినటువంటి వాడు అంతా చెప్పిన తర్వాత ఏమనుకున్నట్ట, అయ్యయ్యో ఇంత చేస్తే ఇంత విషయం చెప్తే అర్జునుడు ఏమిటి, నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నిన్ను శరణాగతి చేస్తున్నానయ్యా అని ఒక్క మాట అనలేకపోయాట, అనలేదు అర్జునుడు. అందుచేత ఇంత విషయాన్ని ఒక అనధికారి చెవిన పడేశానే అనేటువంటి భావన కలిగి
సరేలేరా బాబు, నువ్వు వింటే విన్నావు, దీన్ని ఎవరికి విశ్వాసం లేని వాళ్ళకి చెప్పకు అని అప్పుడు చెప్పాట. ఇదంతేనా తపస్కాయ ఎన్నదు మున్నే సొల్లికొల్లవిరే అడుపదు. ఇదిగో ఇదంతుతే గుహ్యతవం ప్రవేశ్యామి ఎన్నవోపాధి. ఇదంతేనా ఆశ్రిత విషయത്തിൽ వ్యాముగ్ధం ఎన్బేనో. ఆశ్రిత విషయంలో వ్యామోహం కలిగిన వాడు అననా ఎలా అంటే, ఇదంతే నా తపస్కాయ ఎన్నుం వ్యాముగ్ధం ఎన్బేనో. ఇదంతే నా తపస్కాయ అని వ్యాముగ్ధుడు అననా. అర్జునుడి విషయంలో అంత ప్రీతి చూపించావు కదా, అలానే నిన్ను కూడా అంత ఆశ్రితుల విషయంలో వ్యాముగ్ధుడు అననా అని ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అన్నట్టుగా మధ్యలో చెప్పినట్టుగా ఇదంతే నా తపస్కాయ ఎన్నదు మున్నే సొల్లికొల్లవిరే అడుపదు. ఇదంతే నా తపస్కాయ అనేటువంటి ఈ విషయాన్ని కూడా ముందే కదా చెప్తే తగినటువంటిది. అంగనన్నిక్కే ముందర సొల్లి పెన్నై ఇదంతే నా తపస్కాయ ఎన్నానిరే. ముందు విషయం మొత్తం వర్షింపచేసిన తర్వాత అప్పుడు ఇదంతే నా తపస్కాయ అని చెప్పాడు కదా. ఇది తనకు అడియన్ ఎన్ను జీయర్ భట్టరై కేక్క. అలా చెప్పడం ఏంటి? భట్టర్ వారిని అడిగారట నంజేరు గారు, స్వామి విషయం మొత్తం చెప్పిన తర్వాత ఇదంతే నా తపస్కాయ అని అప్పుడు చెప్పడం ఏమిటి, ఆరంభంలోనే కదా చెప్పాలి అంటే అప్పుడు భట్టర్ వారు చెప్పినటువంటి సమాధానం, ద్రౌపది కుడలై విరెత్తు కిడక్కయ్యాలే అది ముడిక్కైక్కాగా செய்வது அறியாமையாலே మూలయ్యిల్ కిడందారై ముత్తత్తే ఇట్టాన్. ద్రౌపది ఆ కురులు విరబోసుకొని ఉండటం చేత వాటిని ముడివేయించటం కోసమని చేయవదు అరియామయ్యాలు ఏం చేయాలో తెలియలేదట ఆయనకి. తెలియక మూలయ్యిల్ కిడందారై ముత్తత్తే ఇట్టాన్. ఎక్కడెక్కడో మూలల రహస్యంగా దాగి ఉన్నటువంటి అర్థాలన్నిటినీ కూడా బట్టబయలు చేసి ముత్తత్తే ఇట్టాన్ ముంగిట వాకిట్లో పెట్టినట్టుగా ఉంచాడు. అలాంటి అర్థాలన్నీ పెన్నై అర్ధத்தின் சேர்மையை అనుసంధియా 6 అధికారిగளாகச்சொன்னோம். అదిగో ఆ తర్వాత అర్ధத்தின் சேர்மையை అనుసంధియా, అదిగో ఆ తర్వాత అర్థం యొక్క గొప్పతనాన్ని భావించుకొని 6 అధికారిగளாகச்சொன்னு. ఎవరిని నేను అధికారి అనుకొని చెప్పాను. కైపట్ట మాణిక్కత్తై కడలిలే ఇట్టోం ఎన్ను. చేతిలోకి చిక్కినటువంటి మాణిక్యాన్ని సముద్రంలో పడవేశానే అని పదన్ ఎన్గాన్ కాణుం. అయ్యో పదన్ అయ్యో తప్పించిపోయాట కృష్ణ పరమాత్మ. ఎందుకు చేశాడు ఇదంతా కూడా అంటే ఆశ్రయించినటువంటి ద్రౌపది మీద ఉన్నటువంటి వ్యామోహం, పిదత్తు అంటారు వ్యామోహం, పిత్తేరి అని చెప్పినట్లు వ్యామోహంతో ఆశ్రయించినటువంటి ద్రౌపది మీద ఉన్నటువంటి వ్యామోహంతో అనధికారి అయినటువంటి అర్జునుడికి ఇంత ఉపదేశం చేశాడు. కారణం ఆశ్రితుల విషయంలో వ్యామోహశీలి ఆయన, అందుచేత అని. ఆ తర్వాత మా ఎన్గో ఆశ్చర్యకర చేసితాలు కలిగిన వాడు అననా. ఆశ్రితర్కు దూత్య సారథ్యాదిగలై పన్నుం ఆశ్చర్యభూతం ఎన్బేనో. ఆశ్రయించినటువంటి వాళ్ళకి దూతగా వెళ్ళటము సారథిగా ఉండటం లాంటి ఆశ్చర్యకర చేష్టితాలు చేసిన వాడు అననా. కృతార్థా భుంజతే దూతాః కృతార్థా భుంజతే దూతాః. ఎంత ఆశ్చర్యకరం అంటే వెళ్ళాడు కదా వాళ్ళ దగ్గరికి, పాండవ దూతగా వెళ్ళాడు కదా. పాండవ దూతగా వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేశాడు దుర్యోధనుడు, కిందిచ్చారు చూడండి. కృష్ణన్ తూతుయజుందరుడిన పోదు. జీరరుంబదంలో 5వ లైన్ 6వ లైన్లో ఉన్న చూడండి. కృతార్థా భుంజతే దూతాః ఇత్యుక్తవంతం దుర్యోధనం ప్రతి కృష్ణః. ఏం చెప్పాడు? దూతు పోనదు కుప్రమాణం ఉద్యోగ పర్వణి మద్గృహే భుంక్త్వా ఇత్యుక్తవంతం దుర్యోధనం ప్రతి కృష్ణః. మా ఇంట్లో భోజనం చేయవయ్యా అని చెప్పాట దుర్యోధనుడు. ఆయనతోటి కృష్ణుడు చెప్పినటువంటి మాట ఇది. కృతార్థా భుంజతే దూత పూజాం గృహ్ణంతి చైవహి కృతార్థం మాం సహామాత్యః త్వం అచ్చిష్యపి భారత. ఇతుగ్గు అర్థం కృష్ణం దూదుయజుండరుడిన పోదు దుర్యోధనన్ ఎన్నగత్తిలే అముదు చెయ్య వేణుం ఎన్న దూతు వందవంతాన్ వంద కాయమానాల్ దూతు వంద గృహత్తిలే భుజిక్కుం
அப்படியே நானும் உன்னிடத்தில் தூது உருகையாலே நான் வந்த காரியம் செய்தால் ఉన్నగత్తిలే భుజిక్కిరేన్ ఎన్నాన్ ఎన్నపడి. నా ఇంట్లో భోజనం చేయవయ్యా అని దుర్యోధనుడు చెబితే ఏమన్నట్ట, దూతగా ఎవరైనా వచ్చారనుకో, దూత వచ్చిన కార్యం పూర్తయిపోతే ఎవరింటికి దూతగా వచ్చాడో వాళ్ళ ఇంట్లో సాపాటు చేయొచ్చట. అదిగో కృతార్థ భుంజతే దూత పూజాం గృహ్ణంతే, వాళ్ళు అక్కడ మర్యాదలు పొందుతారు, ఆ దూతలు గౌరవించబడతారు. అలా కాకుండా వచ్చిన కార్యం పూర్తి కాకపోతే అక్కడ సాపాటు చేయకూడదయ్యా అని చెప్పకనే చెప్పాడు. ఏమని? నేను పాండవ పక్షపాతిని, పాండవ దూతని అని. అలా అది మాయన్ ఆశ్రిత వ్యామోహశీలి ఆయన అని. కృతార్థ భుంజతే దూత వానవరాది అయ్యే బ్రహ్మాది ஆகல் பிரம்மாதிகளுடைய சத்தாதிகள் தன் அதீனமாம்படி இருக்கிறவன், என் அதீனமான சத்தாதிகளை உடையனாய் இருக்கிற విరుప్పై நான் ఎత్తై என்று சொல்லுவது. మళ్ళా ఇప్పుడు దాకా ఏం చెప్తున్నారు? కన్ననని సౌలభ్యాన్ని చెప్పారు, ఆ తర్వాత మాలని వ్యామోహశీలుణ్ణి చెప్పారు, మాయనని ఆశ్చర్యకర చేసితాలు కలిగిన వాడని అంతా సౌలభ్యం గురించి చెప్తూ ఉన్న ఈ సందర్భంలో వానవర్ ఆది అయ్యే అని పరత్వాన్ని తెలియచేసేటువంటి ఈ పదం ఎందుకు చెప్తున్నారండి ఆళ్వార్లు అంటేనట, ఏమిటట, ఇది కూడా సౌలభ్యాన్ని తెలియచేసేటువంటి విషయమేనండి. ఎలా? ఎవరైనా వానవర్ ఆది అయ్యే బ్రహ్మాదిగలుడే సత్తాదిగలు తన అధీనమాంబడి ఇరుక్కిర అవన్, బ్రహ్మ మొదలైనటువంటి దేవతల యొక్క సత్త తన అధీనంగా ఉన్నటువంటి ఆయన బ్రహ్మాదిగలుడే సత్తాదిగలు తన అధీనమాంబడి ఇరుక్కిర అవన్, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళ యొక్క దేవతల యొక్క సత్త తన అధీనంలో ఉన్నటువంటి ఆయన ఈవేళ ఎలా ఉన్నాడో తెలుసా? ఎన్నధీనమాన సత్తాదిగలై ఉడయ్యనా ఇరుక్కిర విరుప్పై நான் ఎత్తయ్యన్ను సొల్లువదు. ఈవేళ ఆయన సత్త నా అధీనం అన్నట్టుగా ఉన్నాడు. బ్రహ్మాదులకేమో ఆయన సత్త వలె ఉండేవాడు, ఈవేళ నన్ను పొంది ఆయన సత్తని పొందినవాడిగా ఉన్నాడు. ఎన్ అధీనమాన సత్తాదిగలై ఉడయ్యవన్, నా అధీనంలో ఉన్నటువంటి సత్తా అంటే నన్ను పొందితే ఆయన సత్త కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ స్థితిని నాను ఎత్తయ్యన్ను సొల్లువన్, ఏమని చెప్తానండి? ఎత్తయ్యన్ను సొల్లువదు, ఎలా చెప్పగలను ఆ స్థితిని అంటున్నారు. కాబట్టి వానవరాది అనేది కూడా ఇది సౌలభ్యాన్ని చెప్పేటువంటి విషయమే అంటున్నారు ఈ పాసురంలో. పాలెన్గో నాన్గు వేద పయనెన్గో శమయ నీటి నూలెన్గో నుడంగు కేల్వి ఇసై ఎన్గో ఇవత్తునల్ల మేలెన్గో వినయిన్ మిక్క పయనెన్గో కண்ணనెన్గో మాలెన్గో మాయనెన్గో వానవరాది అయ్యే. తర్వాత పాసురం కూడా చిన్నదే. ఏజాం పాటు ஐஸ்வர்யாதி புருஷார்த்தங்கள் எல்லாம் தனக்கு விபூதியாக உடையனாயிருக்கிறபடியை பேசுகிறாరు. ఐశ్వర్యాది పురుషార్థాలన్నీ కూడా తనకి విభూతిగా ఉన్నటువంటి స్థితిని చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. వానవరాది ఎన్గో వానవర దైవం ఎన్గో వానవర భోగం ఎన్గో వానవర ముత్తుం ఎన్గో ஊனமில் செல்வம் என்கோ ஊனமில் சுவர்க்கம் என்கோ ஊனமில் மோக்கம் என்கோ ஒளி మణివన్ననయ్యే. ఒళి మణివన్ననై అంటే ఒళిమణివన్నన అంటే ఉజ్వలమైనటువంటి మాణిక్యము లాంటి శరీరము కలిగినటువంటి ఆయనని వానవర్ ఆది ఎన్గో నిత్య సూర్యులకు జనకుడు అనేదా, వానవర్ దైవం ఎన్గో నిత్య సూర్యులకు ఆరాధ్యుడు అనేదా, వానవర్ భోగం ఎన్గో దేవతలకు ఆరాధన ఫలమైనటువంటి భోగము అనేదా, వానవర్ మత్తుమెన్గో దేవతల యొక్క సర్వవిధ రక్షణ అనేదా, ఊనమిల్ సెల్వమెన్గో ఊనమిల్ సెల్వమెన్గో దేవతల యొక్క నశ్వరము కాని ఐశ్వర్యము అనేదా, ఊనమిల్ సువర్గమెన్గో స్థిరమైన స్వర్గము అనేదా, ఊనమిల్ మోక్కమెన్గో సంకోచము లేని మోక్షము అనేదా. ఏమనను ఆయనని? తాత్పర్యం, నిత్యసూరుల యొక్క సత్తకు
కారణభూతుడు అనేదా, వారికి కూడా ఆశ్రయణీయుడు అనేదా, వారికి దారక పోషక భోగ్యభూతుడు అనేదా, వారికి కూడా అనుక్త సర్వవిధ బంధుభూతుడు అనేదా, చెప్పనటువంటి అనేక విధాల బంధుత్వం కలిగిన వాడు అని చెప్పేదా, స్థిరమైన సంపద అనేదా, ఆ సంపత్తు కంటే శ్రేష్టమైన నిత్యమైనటువంటి కైవల్యభూతుడు అనేదా, కర్మానుభవ రూపమైన కైవల్యం కంటే విలక్షణమైన మోక్షము అనేదా ఆయనని, అతి ఉజ్వలమైన మాణిక్యం లాంటి దివ్యమంగళ విగ్రహం గల శ్రీయప్పతిని నేను ఏమని అనుసంధానం చేస్తాను? వాని యొక్క సకల పురుషార్థ ప్రకారతని తెలియచేశారు. అంటే ఐశ్వర్యాది పురుషార్థాలు కూడా తనకి విభూతి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి వానవరుడయ ధారకం ఎన్ను సొల్లువేనో. వానరు ఆ నిత్యసులకి సత్తాభూతుడు, ధరించి ఉండటానికి కారణమైనటువంటి వాడు అని చెప్పనా. అవరుడయ దైవం ఎన్ను సొల్లువేనో, ఆ నిత్యసూరులకు కూడా దైవము అని చెప్పనా. అవరగరుడే భోగం ఎన్ను సొల్లువేనో, ఆ నిత్యసూరుల యొక్క భోగం ఆనందము అని చెప్పనా. అవరగరుడే సర్వస్వం ఎన్ను సొల్లువేనో, నిత్యసూరుల యొక్క సర్వస్వం ఆయనేనండి అని చెప్పనా. ఐకమాన పూర్ణ సంపత్తుకు ఆత్మభూతం ఎన్ను సొల్లువేనో, ఈ లోకంలో ఉండేటువంటి పూర్ణమైన సంపదకు ఆత్మభూతుడు అని చెప్పనా. పూర్ణ స్వర్గ పురుషార్థత్తుకు ఆత్మభూతం ఎన్ను సొల్లువేనో, పూర్ణమైనటువంటి స్వర్గం అనే పురుషార్థానికి ఆత్మభూతుడు అని చెప్పనా. పరమ పురుషార్థ లక్షణ మోక్షత్తుకు ఆత్మభూతం ఎన్ను సొల్లువేనో, పరమ పురుషార్థ లక్షణం అని చెప్పబడేటువంటి మోక్షానికి ఆత్మభూతుడు అని చెప్పనా. ఇవన ఎంగనే సొన్నాల్ పూర్ణమాగత్తుల్లిత్తావదు ఎన్గిరారు. ఈయనని ఎలా చెప్పినప్పటికీ పూర్ణముగా చెప్పినట్లు అవ్వదు. సొల్లిత్తావదు, చెప్పినట్లుగా పూర్తి అవ్వదండి విషయం అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనంలో. పన్నీరాయర్పడి అనంతరం భోగ మోక్ష విభూతిత్వత్తయ్యరుడిచ్చేయిరారు. ఆ భోగానికి మోక్షానికి రెండిటినీ తనకి విభూతగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు ఈ పాసనంలో. ఓలి మణివన్ననై ఉజ్వలమాన మాణిక్యం బోలే ఇరుక్కిరా ఒడివయ్యుడయ్యవనై. ప్రకాశించేటువంటి మాణిక్యము వలె ఉన్న దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని. వానవర్ ఆది ఎన్గో భోగసక్తరాన దేవరుగళుక్కు ఉత్పాదకన్. భోగమందు ఆసక్తి కలిగిన దేవతలకి ఉత్పాదకుడు అని. వానవర్ దైవమెన్గో అవరుగళుక్కు ఆరాధ్య దైవతం, వాళ్ళకి ఆరాధ్య దైవము అని. వానవర్ ముత్తుమెన్గో అవరుగళుక్కు ఆరాధన ఫల భోగం, వాళ్ళ యొక్క ఆరాధనలకి ఫలమైనటువంటి భోగము అని అననా. ఊనమిల్ సెల్వమెన్గో అవరుగళుడి సర్వవిధ రక్షణం అనస్వరమాన ఐశ్వర్యం. అదిగో వాళ్ళ యొక్క అన్ని రకాల రక్షణము అననా, నశించిపోయినటువంటి ఐశ్వర్యము అననా. ఆకల్పావసాన స్థాయియాన స్వర్గస్థానం. ఆకల్ప అవసాన స్థాయియాన, కల్పంలో చివరి వరకు ఉండేటువంటిదన, ఆ కల్పంలో చివరిదైనటువంటి స్థాయి అయినా స్వర్గస్థానం అననా, స్వర్గస్థానము అననా. ఇందభోగత్తుక్కు అవ్వరుగు పట్ట కైవల్యం పోలన్నీయే అసంకుచితమాన మోక్షానందం ఎన్బేనో. ఈ స్వర్గభోగం కంటే కూడా ఇంకా అవతల పై స్థాయిలో ఉన్నటువంటి కైవల్యం వంటిది కాకుండా సంకుచితం అంటే అల్పం, అసంకుచితం అంటే హద్దు లేనటువంటి మోక్ష ఆనందము అననా ఆయనని. వానవర్ ఎన్గిరవేడం సూరిగలై చొల్లుగిరదు. ఇక్కడ వానవర్ అంటే వానవర్ అనేటువంటి పదానికి దేవతలని నిత్యసూరులని రెండు అర్థాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వానవర్ అంటే కిందటి పాసనంలో బ్రహ్మాది దేవతలని చెప్పారు కాబట్టి ఈ పాసనంలో నిత్యసూరులు అని అర్థం చెప్పుకోవాలి అంటున్నారు వ్యాఖ్యానగా. ఎన్బారు ములరు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నిత్యసూరిగలై చొల్లుగరదు ఎన్బారు ములరు, నిత్యసూరులను కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అంటున్నారు. ఈడు వ్యాఖ్యానం. వానవర్ ఆది ఎన్గో కీజు వానవర్ ఆది ఎన్నిరవిடும்
బ్రహ్మాదిగళుక్కు కారణభూతం ఎన్నువిడం చొల్లిత్తు. ఇందడి పాసురంలో వానవరాది అని చోట బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకి కారణభూతుడు అనేటువంటి విషయం చెప్పబడింది. ఇంగు నిత్య సూర్యగళుక్కు నిర్వాహకనాయ్ అవరగడు సత్తాహేతువాయిరుక్కుంబడియే చొల్లుగిరదు. నిత్య సూర్యులని నిర్వహించేటువంటి వాడని, వాళ్ళకి సత్తా కారణమైనటువంటి వాడు అని చెప్పబడుతున్నది. ఇరండిడత్తిలం శబ్దం ఒత్తిరిక్క విభాగం పన్నిత్తరువార్ ఆరు ఎన్నిల్. ఏమంటే అక్కడ వానవరాది అన్నారు, ఇక్కడ వానవరాది అన్నారు. అక్కడేమో బ్రహ్మాదులని వాళ్ళ కారణభూతుడు అని చెబుతున్నారు, ఇక్కడ నిత్యసూర్యులు అని చెప్తున్నారు. ఎలా చెప్తారండి ఇలాగా ఈ విభాగం చేసి? అంటే బ్రహ్మాదిగల్ ఉత్పత్తిలే ఉపకరిత్తు విడుం ఇత్తనై அவ்வளவனுக்கே அவ்வளவு அன்னிக்கே நித்திய சூரியகளுக்கு எல்லாம் கண்ணன் என்கிறபடியே ఎల్లాం తానే ఆయిరుకుం. అంటే బ్రహ్మాదులకి నిత్యసూర్యులకి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి? ఎందుకు వానవర్ అన్నప్పుడు బ్రహ్మరుద్రాదులండి నిత్యసూర్యులని కలిపి చెప్పేయచ్చు కదా. వాళ్ళకి వీళ్ళకి విభాగం, ఈ విభాగం పండిస్తారు. ఆరు ఎన్నిల్ ఎలా విభాగం చేస్తారు? వీళ్ళని రెండు భాగాలకు ఎందుకు చెయ్యాలి అంటే బ్రహ్మాదిగల్ ఉత్పత్తిలే ఉపకరిత్తు విడుం ఇత్తనై ఈ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు సృష్టి చేసే కార్యంలో ఉపకరిస్తారు అంతే. కానీ అవ్వడవన్నికే నిత్య సూర్యుగడుకు ఎల్లాం కണ്ണన్ ఎంగిరపడియే. అదిగో వాళ్ళకి బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకి ఆ సృష్టి కార్యంలో సహకరిస్తాడు అంతే. కానీ నిత్య సూర్యులకి అన్ని కண்ணన్ నాకు సమస్తము ఉండుం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిలయాం ఎల్లాం కண்ணన్ అన్నట్లుగా ఎల్లాం తానే ఆయిరుకుం. అన్ని భోగ్య పదార్థం కానీ తినే ఆహారం కానీ అన్ని ఆయన వలె ఉంటాడు. అవరుగల్ తాంగళం వాళ్ళు కూడా వాసుదేవ సర్వం ఎంగిరపడియే ఎల్లాం తానే యాగని నై తిరుప్పరుగల్. ఈయన వాళ్ళకి సమస్తము వలె ఉంటాడు, వాళ్ళు కూడా మాకు సమస్తం ఈయనే అన్నట్లుగా ఉంటారు వాళ్ళు నిత్యసూర్యుడు. అంటే బ్రహ్మాదులకి సృష్టి చేసేటప్పుడు మాత్రం సహకరిస్తాడు అంతే, వాళ్ళని విడిచిపెడతాడు. కానీ నిత్యసూర్యులకు అన్ని తానే అయి ఉంటాడు, వీళ్ళు కూడా మాకు సమస్తం ఆయనే అనేటువంటి భావనతో ఉంటారు వీళ్ళు కూడా. వానవర్ ఆది ఎన్గో, అది వాళ్ళిద్దరికి తేడా. వానవర్ ఆది ఎన్గో నిత్య సూర్యుగడుకు సత్తాహేతువాన అవన్ ఎన్బేనో సత్తాహేతు ఆగయ్యావదు ఎన్ అది పెన్నై నిత్యయ్యా ఎండో విరుప్పదు ఎన్నిల్. అదిగో నిత్య సూర్యుగడుకు సత్తాహేతువైనటువంటి వాడు అనేదా? సత్తాహేతువుగా ఉండటం అంటే ఏమిటి? అది పెన్నై నిత్యయ్యా అండో విరుప్పది ఎన్నిల్ అని నిత్యము కోరుకునేటువంటిదిగా కదా ఉంటుందంటే నిత్యయ్యాగోమాం అనిత్యయ్యాగోమాం అవనుடைய நிச்சய இச்சையாலே இருக்கும் இதனுடைய நித்தியத்துவம். அந்த விச்சை நெகிழில் இதனுடைய నిత్యత్వము ఆరుంబడియా இருக்கும். నిత్యసూర్యులకు సత్తలాగా ఉండేటువంటి వాడు అననా అని. సత్తాహేతువుగా ఉండటం అంటే అది ఎప్పుడు నిత్యము కోరుకునేటువంటిదిగానే ఉంటుంది కదండి అని ఒక ప్రశ్న వేసుకొని, అది నిత్యము ఉండొచ్చు, అనిత్యము అవ్వచ్చు, అంటే శాశ్వతం కావచ్చు, అశాశ్వతం కావచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా ఆయన యొక్క ఇచ్చని అనుసరించి ఉంటుంది, నిత్యత్వమైన అనిత్యత్వమైన అంటూ. ఎత్తేవర్ వాలాట్టుం ఎవ్వారు செய்கையும் போதொழியும் என்கிறபடியே. ఎత్తేவும் వాలాట్టుం, ఇది నాన్ముగం తిరువందాదిలో ఎత్తేவும் వాలాట్టుం. ఒక్క నిమిషం 38. అంటే ఏ దేవత తోకాడించినా కూడా వాళ్ళ యొక్క ఆటలేం సాగవు అని చెప్పినట్లు ఎత్తేవర్ వాలాట్టుం ఎవ్వారు చేయగయం ఎప్పోదు ఒడియం. ఎవరైనా కొంచెం తోక జాడించారంటే వాళ్ళ పని పడతాడు అనేటట్లుగా వాళ్ళకి ఇంకా ఆహ్వానాలు ఉండవట యజ్ఞయాగాదుల్లో. అలా చేసేటువంటి వాడు కావటం చేత అవన్నెగిజింద అందు పెన్నయ్యిల్ల ఈరే. నిత్యసూర్యులతోటి నిత్యము నిత్యసూర్యులకి నిత్యము సత్తవలే ఉండేటువంటి వాడే కదా, అది నిత్యమే కదా. అంటే ఎవ్వరు తోక జాడించినప్పటికీ కూడా అది నిత్యము అనిత్యము అని మనం చెప్పలేమండి. ఆయన ఇచ్చని పట్టి అనుసరించి ఉంటుంది కాబట్టి ఎవరు తోక జాడించినా కూడా వాడ తోక కట్ చేసేటువంటి వాడు అని. వానవర్ దైవం ఎంగో అవరగడుక్కు ఆశ్రేణి ఎన్బేనో, వాళ్ళకి ఆశ్రేణీయుడు అననా. వానవర్ భోగం ఎంగో అవరగడుక్కు ఉండుం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిరయం ఎల్లాం ఆన అవనెన్బేనో
వాళ్ళకన్నీ సమస్తము ఆయనే అయినటువంటి వాడు అననా వానవర్ ముత్తు మెంగో అవరగడుక్కు అనుక్తమాన ఎల్లాం ఎన్బేనో వానవరకు సమస్తము అవరగడుక్కు అంటే ఇందాక ఉన్నం సోరు పరుగు నీరు అన్నట్టుగా సమస్తము ఆయనే అన్నట్టుగా ఇంకా చెప్పని ఏదైనా ఉంటే అవి కూడా అననా ఊనం ఇల్ సెల్వమెంగో ఊనం ఇల్ సెల్వమెంగో చిలనాள் నిన్ను అత్తుమదన్నిక్కే ఒక నాడు అడియాద సంపత్తెన్బేనో కొన్ని రోజులు ఉండి నశించిపోయేటువంటిది కాకుండా ఎప్పుడూ నశించినటువంటి సంపద అననా ఊనమిల్ సువర్గం ఎన్గో జనరాల్ ఇరుందు పెన్నై ధ్వంస ఎన్ను తళ్ళుంబడియానదన్నిక్కే ఒజివిల్లాద స్వర్గం ఎన్బేనో స్వర్గం స్వర్గం అంటేనే కొన్ని రోజులు ఉంటుంది ఆ తర్వాత వీడి పుణ్యం ఎప్పుడైతే పూర్తయిపోతుందో వెంటనే ఆ స్వర్గం నుంచి వీడి కింద పడిపోతాడు. అది కదా ధ్వంసం ఎన్ను తళ్ళుంబడి నీ పుణ్యం పూర్తయిపోయిందిరా అని తోసేసేటువంటి స్వర్గం ఉంటుంది. అలాగ తళ్ళుంబడి ఆనదు అన్నికే అలా తోసివేసేటువంటిది కాకుండా ఒజు వెళ్ళాద స్వర్గమేన్ వేణు నశింపులేని స్వర్గము అననా నిన్ను ఇవైతాను అవనుక్కు విభూతి అండో ఇంగన్ సొల్లువాన్ ఎన్నెన్నిల్ ఇవన్నీ కూడా ఆయనకి విభూతులు కదండి. ఈ రీతిగా మాట్లాడుతున్నారేమిటి ఆడవాళ్ళు అంటే శ్రీమదూర్జితమేవ వాయన్ను విశేషిత్తు చొల్లా నిన్నదిరే శ్రీమదూర్జితమేవ వా అని చెప్పినట్లుగా అంటే శ్రీమదూర్జితమేవవా అని ఎన్ను విశేషిత్తు చొల్లా నిన్నదిరే అంటే ఏమిటట కాంతివంతమైనటువంటి కొన్నిటిని ప్రత్యేకించి భగవంతుడి యొక్క విభూతిగా చెప్పడం అనేటువంటి ఒక ఆచారం ఉంటుంది కనుక అలా విశేషించి చెప్తున్నారు కదా ఆడవాళ్ళు అని ఓనమిల్మోక్కమన్ అంటే ఇవైతాను అవనుకు విభూతి ఎండ్రో ఇంగన్ సొల్లువానెన్నిల్ అంటే కొన్ని ప్రత్యేకించి ఆయన విభూతులండి అని చెప్పడం అనేటువంటి ఒక పద్ధతి ఉన్నది కనుక అలా విశేషించి చెప్తున్నారండి ఆళ్వార్లు. అంటే ఓనమిల్మోక్కమెన్గో ప్రకారమాన ఆత్మానుభవమాత్రத்தில் అన్నికే ప్రకార్యలవం చెల్ల అనుసంధిక్కయ్యాలే పరమ పురుషార్థ లక్షణ మోక్షం ఎన్బేనో ప్రకారమైనటువంటి ఆత్మానుభవం మాత్రమే కాకుండా ప్రకార్యలవం సెల్లు అనుసంధిక్కయ్యాలి ప్రకారి అయినటువంటి పరమాత్మ వరకు అనుసంధానం చేయటం చేత అనుసంధిక్కయ్యాలి పరమ పురుషార్థ లక్షణ మోక్షం ఎన్బేనో పరమ పురుషార్థ లక్షణం కలిగిన మోక్షము అననా ఓళి మణి వಣ್ಣనయ్యే ఇవ్వ సాధారణ విగ్రహత్వోపాధిరుక్కిరదాయిత్తు కీచొన్నవయ్యం ఎల్లాం ఒళి మణి వಣ್ಣనయ్యే అలా ఒళి మణివಣ್ಣన్ మణివಣ್ಣడు ప్రకాశించేటువంటి మణివలే ఉన్నటువంటి తిరుమేని కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని ఇవ్వ అసాధారణ విగ్రహత్వోపాధిరుక్కిరదాయిత్తు ఈ అసాధారణ దివ్యమంగళ విగ్రహంతో సమానంగా ఉన్నవి కదా ఇవన్నీ కూడా కీచొన్నవయ్యం ఎల్లాం కింద చెప్పినవన్నీ కూడా ఏం చెప్పారు వానవరాది ఎన్గో వానవర దేవెన్గో వానవర్ భోగం ఎన్గో వానవర్ ముత్తుం ఎన్గో ఓనమిల్ సెల్వం ఎన్గో ఓనమిల్ సువర్గం ఎన్గో ఓనమిల్ మోక్కం ఎన్గో ఒలిమణి వಣ್ಣనయ్యే అని చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం కాంతితోటి విగ్రహతో పాడి ఇరుక్కిరదాయిత్తు ఆ దివ్యమంగళ విగ్రహ కాంతి వలె ఉన్నవి కావటం చేత ఇవన్నీ కీచొన్నవయ్యం ఎల్లాం ఇవన్నీ కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఒడిమడి ఇవ్వ అసాధారణ విగ్రహతోపాధి ఇరుక్కిరదాయిత్తు ఆ దివ్యమంగళ విగ్రహంతో కదా ఉన్నది కీచొన్నవయ్యం ఎల్లాం కింద చెప్పినవన్నీ కూడా అలానే అవి ప్రకాశించేటువంటివి అని చెప్పడం. నిన్నటి పాసురంలో మనం 4వ పాసురంలో చివర ఒక్క పదం అదుక్కు అడి ప్రవేశ హేతు విశేషం ఇదిగో అందరి అమలుడు అని చెప్పినప్పుడు 4వ పాసురంలో చివరి పదం అనమాట అది అదుక్కు అడి ప్రవేశ హేతు విశేషము అని చెప్పారు. అది నిన్న నాకు ఆ అర్థం వెంటనే స్ఫురించలేదు. దాని అర్థాన్ని ఏమిటట ఇలా అన్నింటిలో అనుప్రవేశం చేసి ఉంటాడు కానీ వాళ్ళ దోషాలు అంటవు అని చెప్పారు కదా. కారణం ఏమిటంటే అదుక్కు అడి అలా అంటకుండా ఉండటానికి కారణం ప్రవేశ హేతు విశేషం ప్రవేశం యొక్క కారణ విశేషం
ఏమిటి, మనందరం కూడా ఈ దేహంతో పుడుతున్నామంటే ఈ దేహం మనకి రావటానికి కారణం కర్మలు. కానీ ఆయన అవతరించడానికి కారణం కృప. కృప కారణంగా అవతరించేటువంటి వాడు కనుక ఆయన మనలాగా కర్మలని అనుభవించడానికి వచ్చేటువంటి వాడు కావకపోవటం చేత, ఇదిగో అలా కృపతోటి అవతరించేటువంటి వాడు కావటం చేత ఆయనకి ఆ పాపాలేమి అంటవు అని అదుకోడి ప్రవేశ హేతు విశేషం. అది ప్రవేశించేటువంటి కారణ విశేషం ఏమిటది, కృపతోటి అవతరిస్తూ ఉంటాడండి. కానీ అందరిలోనూ ఉంటాడు, ఎవరి పాపాలు ఎవరి యొక్క దోషాలు అంటించుకోకుండా ఉంటాడు. ఇది అదుకోడి ప్రవేశహేతు విశేషము అని నిన్నటి పాసురంలో చివరి పదానికి అర్థం చెప్పుకుంటూ, ఆళ్వార్ ఎంబెరుమానార్ దివ్య తిరువడిகளே శరణం, ఆచార్య దివ్య తిరువడిகளே శరణం. ఓం అస్మత్